దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుండి 3వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. గత కొన్ని వారముల నుంచి సుమారు 2 వారాల నుంచి మనం దేవుణ్ణి తెలుసుకుంటాం గురించి లేఖనాల్లో మనం తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంకా యాక్చువల్గా దేవుని గురించి మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకి ఎంతగానో సహాయం చేసేటువంటి లేఖనాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆయా కాలంలో, సమయంలో తాను ఎలాంటి వాడు అటువంటిది మనుషులకు దేవుడు బయలుపరుచుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, మన దేవుడు బయలుపరుచుకునేటువంటి వాడు. అందుకనే ఒకసారి లాస్ట్ టైం చెప్పినంత ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను. మనము యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనం ఎందుకు వేరే దేవతల వైపు, దేవుల వైపు మనము చూడమంటే, మనిషి ఏ దైవం కొరకైతే వెతుకుతూ ఉన్నాడో, నిజమైనటువంటి దేవుని కొరకు వెతుకుతూ ఉన్నాడో, ఆ దేవుణ్ణి మనము యేసుక్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తే దేవుడు అని మనము నమ్మి ఆ ముగింపుకు వచ్చేసాం కాబట్టి, ఆ గమ్యానికి చేరుకున్నాం కాబట్టి, ఇక్కడ మనము వేరే దేవులుగా పిలువబడేటువంటి ఎవరి వైపు అయినా సరే, దేవతలుగా పిలువబడేటువంటి ఎవరి వైపు అయినా సరే మనం నార్మల్గా చూడం. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇదే చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో, ముఖ్యంగా స్పెసిఫిక్ ఈ మధ్యకాలం మనం చూస్తే ఎక్కువగా చూడండి, మనం వేరే వాటిని గౌరవించమని, లేదా వేరే మన దేవుడే నిజమైన దేవుడు, యేసే మార్గము, ఈయన ఒక్కడే దేవుడు అని చెప్తారని చాలామంది మనల్ని నిందిస్తారు. కానీ యాక్చువల్గా దానికి రీజన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటంటే, మనం యేసుక్రీస్తు నమ్మాము కాబట్టి మిగిలినన్నిటిని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నామని అయితే కాదు. యాక్చువల్గా మనం ఎందుకు మిగిలినటువంటి వాటిని నమ్మము అన్నది చెప్తున్నాం. మిగిలిన తక్కువ చేసి మాట్లాడడం గురించి నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు నమ్మము అంటే, మనిషి అనేటువంటి వాడిని దేవుడు చేసినప్పుడు, ఒరిజినల్గా దేవుడు మనిషిని చేసినప్పుడు, దేవుడు తన కోసం మనిషిని చేశాడు. అందుకే నేను స్టార్టింగ్ చెప్పిన చూసారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు చేసిన తర్వాత, ఆది మానవుని దేవుడు చేసిన తర్వాత, ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళతో కొంత సమయం గడుపుతూ సహవాసం చేస్తూ వచ్చాడు. దానికి కారణం ఏంటి, ఎందుకు సహవాసం చేస్తానంటే, దేవుడు ఆ టైంలో వచ్చి తాను ఎలాంటి వాడో, లేదా మనిషి ఎందుకు చేశాడు, లేదా దేవుడు తాను ఎలాంటి వాడో ఆ టైంలో ఏదైనా తోటలో ఆదాముకు సైతము దేవుడు తరచుగా కొన్ని విషయాలు నూతనంగా బయలుపరుస్తూ వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, పాపము లేకుండా కూడా మనిషి ఇంకను దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నట్లుగా ఏదైనా తోటను బట్టి మనకి అర్థమవుతుంది. అందుకని చెప్పండి, ఒకసారి ఏదైనా తోటలో వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు, దేవుడు వచ్చి వీళ్ళతో ఏం మాట్లాడతాడు, ఎవరు లేరు ఇంకా ప్రపంచంలో మాట్లాడడానికి, వేరే కార్లు ఏవి కూడా లేవు. మరి దేవుడు ప్రతిరోజు వచ్చి ఏం మాట్లాడేవాడు అంటే, ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పచ్చు అంటే, దేవుడు తన గురించి తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అపారమైనటువంటి వాడు. అంటే దేవుడు ఇంగ్లీష్లో అయితే ఇన్ఫినైట్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఏ విషయంలో కూడా దేవునికి హద్దులు, పరిమితులు అనేటువంటివి దేవునికి లేవు. దేవుడు అని మనం ఎవరైనా సరే ఒక పిలుస్తున్నామంటే, దేవుడు అనగానే బేసిక్ అర్థం ఏంటంటే, ఏ స్వభావం ఆ దేవునిలో కనబడాలంటే, ఆయన ఎందులో కూడా ఆయనకి పరిమితులు అనేటువంటివి ఉండవు. జ్ఞానములోనే కానీ, బలములోనే కానీ, శక్తిలోనే కానీ, సామర్థ్యంలోనే కానీ పరిమితులు ఆయనకి ఉండకూడదు. ఇప్పుడు అందుకనే మనము దైవిక స్వభావం అంటున్నామంటే అర్థం ఏంటంటే, మనము దేని గురించి ఆ స్వభావంలో దేని గురించి మాట్లాడినా సరే, అది అపారమైనటువంటి ఒక లక్షణంతో ఉన్నటువంటి కార్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు అందుకని ఇప్పుడు చూడండి, దేవుడు పక్కన అలాగే ఎక్స్ట్రీమ్ అయితే, మనిషి మరో పక్కన ఏంటంటే, ప్రతిదీ మనకి లిమిటెడ్గానే తెలుసు, ప్రతిదీ మనకు కొంచెంగానే తెలుసు. ఏదన్నా సరే మనకేంటి, ప్రతిదీ కూడా తక్కువే తెలుసు. మనం ప్రతిసారి ఒకే చోట ఉండలేం. మనం ఇప్పుడు ఇక్కడ చోటు ఉంటే మరొక చోట, మరో టైంలో మరో చోట ఉంటాం. ఒకే టైంలో 2 చోట్ల మనం ఉండలేం. అలాగే కార్యంలో అర్థం చేసుకునేటప్పుడు కూడా మనము అన్నీ అర్థం చేసుకోలేం. ప్రతి వాళ్ళకి కొంచెం అర్థమవుతాయి. అందుకని చూడండి, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్కి వాళ్ళకి మెడికల్గా కొంత అర్థమవుతుంది వాళ్ళకి. అలాగే సైకలాజికల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి మిగిలిన అర్థం కాదు, వాళ్ళకి మైండ్ అర్థమవుతుంది. అలాగే మెకానిక్లో అనుకోండి, వాళ్ళకి మెకానిజం అర్థమవుతుంది. అలాగే అందుకని చూడండి, ఇప్పుడు ఇన్ని రకాల వృత్తులు ఎందుకంటే, ఒకే మనిషికి అన్ని అర్థము
కావు. ఇప్పుడు జనరల్గా ఇలా చూసుకుంటే మనిషికి సహజంగా అన్నీ అర్థం కానప్పుడు ఇక అలాంటప్పుడు ఆలోచించండి, దేవుడు అపారమైనటువంటి దేవుడు మనిషికి ఎలాగ అర్థము అవుతాడు? అవ్వడు. కాబట్టి దేవుడు చేంజ్ చేస్తాడంటే మనిషి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి కొంచెం కొంచెం ఆయనకి విషయాలు దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఏదైనా తోటలో ఒరిజినల్గా అందుకని అది జరిగింది. ఇప్పుడు చూడండి, అలాగే ఏదైనా తోటలో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ఈవెన్ అబ్రహాముకి, ఇస్సాకులకి, యాకోబులకి, మోషేకి, ఇలా బైబిల్ భక్తులు చాలామందికి దేవుడు ఆయా సందర్భంలో ప్రత్యక్షమయ్యి తాను నిజముగా ఎలాంటి వాడో బయలుపరుచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చూస్తుంటే అబ్రహాముని తీసుకున్నాం అనుకోండి. అబ్రహాం ఆల్రెడీ నిజమైనటువంటి దేవుని దర్శించాడు, తెలుసుకున్నాడు. కానీ తెలుసుకున్న తర్వాత కూడా ఒక టైం వచ్చినప్పుడు సడన్గా ఒక రోజున ఆ ఇస్సాకును బలిగా ఇమ్మని చెప్పిన సందర్భంలో సడన్గా దేవుని గురించి అబ్రహాముకు మరొకటి అర్థమైంది. అదేంటంటే యెహోవా ఈరే, అంటే యెహోవాయే ప్రతిదీ సమస్తమును చూసుకుంటాడు. అది ఇంతకుముందు అర్థం కాలేదు. అది ఒక టైం వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో ఒక టైం వచ్చినప్పుడు ఆ దేవుని తెలుసుకున్నప్పుడు కూడా ఇంకనూ నూతనంగా దేవుని గురించి మరొక విషయం అబ్రహాముకి ఆ మొమెంట్లో అర్థమైంది. అలాగే విశ్వాస జీవితం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కానీ ఇంక నువ్వు దేవుడి గురించి పూర్తిగా నీకు అర్థము కాలేదు. మనం ఏంటంటే, మనం దేవుణ్ణి తెలుసుకున్నాము అని చెప్తుంటే అర్థం ఏంటంటే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం, నిజమైన దేవుని తెలుసుకున్నటువంటి ఆ పాయింట్కి వచ్చాను. ఇప్పుడు అక్కడ స్థిరంగా ఉండి నువ్వు కనుగొన్నటువంటి దేవుడు లేదా నీకు తన్ను తాను బయలుపరిచినటువంటి దేవుడు ఎలాంటి స్వభావం గలవాడో విశ్వాస జీవితంలో మనం తెలుసుకుంటా ఉంటాం. ఇప్పుడు అందుకే మనం వేరే దేవతల వైపు ఎందుకు చూడము అంటే, మనిషి అనేటువంటి వాడిని దేవుడు తన కోసం చేశాడు కాబట్టి మనిషి వెతుకుతున్నాడు. ఎంతమంది చెప్పాను చూసారా, పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నార్మల్ మనం ఏమనుకుంటామంటే, ఒక గుడి ఉంది లేదా మందిరం ఉందంటే ఏమనుకుంటామంటే, అయితే వాళ్ళు ఏదో ఒక దేవుని కోసం దాన్ని కట్టారని మనం అనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గుళ్ళు ఎందుకు కడతారంటే, ఒక దేవుని వాళ్ళు కనుగొన్నారు. బేసిక్ ఎవరైనా సరే తీసుకుంటే ప్రస్తుతానికి దేవుణ్ణి ఎవరో కనుగొన్నారు కాబట్టి ఆ దేవుని కోసం గుడి కడతారు నార్మల్గా. ఇప్పుడు అలా మనం చూస్తే ఏదైనా పట్టణంలో చాలా గుళ్ళు ఉన్నాయని పౌలు గ్రహించాడు, గమనించాడు. ఇప్పుడు చూడండి, అన్ని గుళ్ళు ఉన్నప్పుడు బేసిక్గా అందరూ ఏమనుకుంటామంటే, ఖచ్చితంగా అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిజమైన దేవుని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని ఉండుంటారు, నిజమైన దేవుని దగ్గరికి వాళ్ళు చేరిపోయి ఉంటారు, తెలిసేసుకొని ఉంటారు అనుకుంటాం మనం. కానీ ఆశ్చర్యం అంటే, పౌలు వెళ్ళి కనుగొన్న విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళాక కూడా అన్ని గుళ్ళు కట్టిన తర్వాత కూడా ఏదో గుళ్ళు ఎందుకు కడుతున్నాం, ఒక దేవుని తెలుసుకున్నాం కాబట్టి ఆ దేవుని కోసం గుడి కడుతున్నాం. ఇప్పుడు అన్ని గుళ్ళు కట్టిన తర్వాత కూడా ఇంకనూ మనిషికి చూడండి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళకి అన్ని దేవుళ్ళని వాళ్ళు నమ్ముకున్న తర్వాత, అన్ని దేవతలు నమ్ముకొని అన్ని మందిరాలు కట్టిన తర్వాత కూడా పౌలు ఏం గ్రహించారంటే, వాళ్ళు ఇంకనూ సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళకి ఇంకా అన్ని దేవుళ్ళు వాళ్ళకి గుళ్ళు కట్టి నమ్ముకున్న తర్వాత ఇంకనూ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇంకా ఎక్కడో దేవుడు ఉన్నాడేమో, మనం మిస్ అయ్యామేమో అనేటువంటి ఒక లోటు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఆ లోటు వాళ్ళకి ఎందుకు ఉందంటే, వాళ్ళు నిజమైన దేవుని దగ్గరికి ఇంకా రాలేదు కాబట్టి ఆ లోటు వాళ్ళకి ఉంది. ఇప్పుడు మనం వేరే దేవుని వైపు ఎందుకు చూడము అంటే, ఆ లోటు మనకు తీరిపోయింది కాబట్టి మనం చూడము. అది అంతేకాని మనం ఇతర మతాలను తక్కువ చేయడానికి, వేరే భక్తి మార్గాలను తక్కువ చేయడానికే కాదు. ఇతర మతాలను తక్కువగా మాట్లాడడం కూడా అది కరెక్ట్, మంచి విషయము కాదు. యాక్చువల్గా క్రిస్టియన్ అయినా సరే, ఒక పాస్టర్ అయినా సరే, ఇతర మతం తక్కువగా మాట్లాడకూడదు. కానీ మనం ఏం చెప్పాలి ప్రపంచానికి అంటే, మేము ఎందుకు ఇంకొక దేవుని నమ్మము అంటే పాయింట్ ఏంటంటే, ఇక్కడ నమ్మకూడదు కాబట్టి అని కాదు, తక్కువ కాబట్టి అని కాదు, మాకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, మాకు ఇందులో తృప్తి వచ్చేసింది. మేము నిజమైన దేవుని కనుగొన్నాం, యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే దేవుడు ఉన్నాడేమో అనేటువంటి ఒక భయము, ఆ లోటు మాకైతే లేదు కాబట్టి మేము వేరే దేవుని వైపు మేము చూడం. బేసిక్గా అదే క్రిస్టియన్స్ మనం ఎందుకు వేరే వాటి వైపు మళ్ళీ తిరిగి వెళ్ళము అంటే, మనం నిజమైన దేవుని యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనకు అర్థం విషయం ఏంటంటే, ఈయన తప్ప వేరే దేవుడు లేడు. అందుకనే అందులో మనకు తృప్తి వచ్చేసింది. మనకేమర్థమైపోయిందంటే, నిజమైన దేవుడు నేను కనుగొన్నాను, నాకు అర్థమయ్యాడు అని మనం ఆ పాయింట్కి వచ్చేసాం కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి మనం చూడం. అందుకని మనం వేరే దేవుని వైపు, వేరే వాటి వైపు మనం ఎక్కువగా మనం చూడం. ఎందుకు చూడాలంటే పాయింట్ ఇది. కానీ ఏథెన్స్ పట్టణంలో అలా కాదు. వాళ్ళు అన్ని కట్టిన తర్వాత కూడా చూడండి, ఇందరూ చెప్పిన చూసారా, దేవుడిని కనుగొన్న తర్వాత గుడి కడతారు. కానీ ఏథెన్స్ పట్టణంలో అన్ని గుళ్ళు కట్టిన తర్వాత, అన్ని గుళ్ళు కట్టిన అర్థం అంటే అంతమంది దేవుళ్ళుగా వాళ్ళు నమ్మారు. మరి అంతమంది దేవుడిని నమ్మిన తర్వాత వాళ్ళు తృప్తి ఉండాలి కదా. అంటే పౌలు ఏమన్నాడంటే, ఇంకను తెలియబడినటువంటి దేవునికి అని ఒక బలిపీఠం కట్టి మందిరాన్ని కట్టారట వాళ్ళు. అక్కడ పేరు లేదు. పేరు ఎందుకు లేదంటే పౌలు ఏమన్నాడంటే, మీరు కట్టారు, ఇంకెవరో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఎవరో తెలియనటువంటి దేవునికి మీరు గుడి కట్టారు.
అంటే అర్థం అంటే ఇంకను ఆ ఖాళీ ఉన్నటువంటి గుడి అని చెప్తుందంటే పేర్లు ఏంటంటే గుడి అని చెప్తుందంటే ఇంకను బహుశా మేము ఇంకా దేవుడు ఇంకెవరో ఉన్నారేమో అనేటువంటి ఒక డౌట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. అన్ని దేవుళ్ళు నమ్ముకున్న తర్వాత, అన్ని మందిరాలు కట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరో ఉండుంటారు, మనం మిస్ అయ్యేమేమో అనేటువంటి లోటు ఇంకా అలాగే ఉంది. ఆ లోటు వాళ్ళకి ఎందుకు ఉందంటే నిజమైన దేవుని దగ్గరికి వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఆ లోటు ఉంది. అప్పుడు పౌలు వెళ్ళి అక్కడ సువార్త చెప్పిన అప్పుడు వాళ్ళు దేవుని నమ్మారు, యేసుక్రీస్తుని నమ్మారు. నమ్మిన తర్వాత ఇంక మళ్ళీ వారు వెనక్కి తిరిగి చూడలేదు. ఈవెన్ మనమే అంతే. మన పూర్వీకులందరూ కూడా ఇక్కడ ఇండియాలో జన్మించడం, మన పూర్వీకులు కూడా ఒకప్పుడు వేరే వేరే దాంట్లో ఉన్న వాళ్ళే. కానీ ఎందుకు ఇప్పుడు ఇందులోకి వచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళం, మనం తరతరాలు ఎందుకు ఇందులో ఉంటామంటే మనం ఏంటంటే దేవుణ్ణి వెతుకుతూ ఉంది ప్రపంచం. కానీ క్రిస్టియన్ చెప్తానంటే నేను ఆల్రెడీ వెతికేసాను, దేవుడు తను నాకు బయలుపరుచున్నాడు, నేను నిజమైన దేవుని దగ్గరికి వచ్చేసాను కాబట్టి నేను ఇంక నెతకాల్సినటువంటి అవసరం మనకైతే లేదు. అందుకని మనం వేరే దేవుని వైపు మనం తెరవు, ఎందుకంటే అవసరం లేదు. ఇంకా ఈయన దేవుడిని అర్థమైపోయింది, ఇంక వేరే ఎవరు లేరని తెలిసిపోయింది, ఇంకా వెతడం అవసరం ఏముంది, ఇంకెవరు లేరు కదా వెతడానికి, ఈయన దేవుడు. అందుకనే మనము ఏంటంటే వేరే దాని వైపు మనం వెళ్ళాం. కాబట్టి ఏంటంటే మన దేవుడు ఏంటంటే అలాగా తన్ను తాను బయలుపరుచుకునేటువంటి వాడు. అందుకే లాస్ట్ అని చెప్పని చూస్తారా, అందుకే చూడండి ఇంగ్లీష్లో అయితే రెవల్యూషన్ అవుతుంది, అంటే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. పరిమితమైనటువంటి స్థితి కలిగినటువంటి మనిషి జ్ఞానంలోనే కానీ సామర్థ్యంలోనే కానీ అపారమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోలేడు. దేవుడే తన్ను తాను వచ్చి బయలుపరుచుకుంటే తప్ప మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు. అలాగ దేవుడు వచ్చి బయలుపరుచుకుంటాడు. దాని ఇంగ్లీష్ రెవల్యూషన్ అంటాం, తెలుగులో బయలుపరచడం చూస్తే ప్రత్యక్షత అంటాం. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అలా దేవుడు భక్తులు చాలామంది ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆదాం దగ్గర మొదలుకుంటే అలా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. అబ్రహాం ఇంకా చాలామందికి, పౌలుకి, వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగిందంటే అలా కొంతమంది భక్తులు దేవుడు కార్యం జరిగించి బయలుపరుచుకున్నాడు. చూసారా, ఆ బయలుపరుచుకున్నటువంటి ఆ కార్యంను ఆ రోజు అబ్రహామే కానీ మిగిలినటువంటి భక్తులే కానీ ఏదైతే దేవుని గురించి వాళ్ళు అర్థం చేసుకున్నారో, ఆయన స్వభావము, లక్షణము, గుణగణాలు, వాటిని దేవుడు అంటే తర్వాత తరాలకు కూడా అందించాలనుకుని లేఖనాలను దేవుడు వారి అనుభవాన్ని, దేవునితో వారికి ఉన్న అనుభవాన్ని, దేవుడు వారు ప్రత్యక్షమైనప్పుడు వారు ఏదైతే గ్రహించారో దాన్ని దేవుడు లేఖన రూపంలో రాయించి ఉంచాడు. దేవుడు ఏంటంటే మనుషులు బయలుపరుచుకున్నాడు. కానీ అక్కడ అయిపోకూడదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారి అనుభవాన్ని బట్టి తర్వాత తరాల వాళ్ళు కూడా తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు మనుషులను ప్రేరేపించి, అందుకని దైవావేశం వలన ఈ లేఖనము కలిగింది. ఇప్పుడు ఈ బైబిల్ ఏంటంటే దేవుని గురించిన ప్రత్యక్షత ఇందులో ఉంది. బైబిల్ అనేటువంటిది ఇక్కడ గమనించిన రెండు డిఫరెంట్. దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు మనకి దేవుడు బైబిల్ ద్వారా బయలుపరుచుకుంటాడు. తను ఎలాంటి వాడు, బైబిల్కి వేరుగా దేవుడు ఇప్పుడు మనకు బయలుపరుచుకోడు. ఎందుకంటే దేవుడే దైవావేశం వలన ఈ బైబిల్ మనకు రాసి ఉంచాడు. ఈ బైబిల్కి బయటగా, బైబిల్కి వేరుగా దేవుడు తను తాను బయలుపరుచుకోడు. కొంతమంది దర్శనాలు చూడొచ్చు, ఇంక కళలు రావచ్చు, ఇంకేమైనా జరగచ్చు. కానీ యాక్చువల్గా ఏ అనుభవం ఉన్నా సరే ప్రతిదీ కూడా బైబిల్ పరిధిలోనికి వస్తేనే దాన్ని మనం నమ్మాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో వచ్చి సడన్గా నాకు దేవుడు దర్శించండి, దేవుడు నాకు విషయం చెప్పాడండి అని ఏదో ఒక కార్యం గురించి చెప్పాడు అనుకుందాం. అది కనుక బైబిల్కి అనుకూలంగా లేదనుకోండి, అప్పుడు ఆ దర్శనాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు దైవావేశం వల్ల దీన్ని రాయించినప్పుడు దీని పరిధిలోనే ఏదైనా జరగాలి. ఏ ఎక్స్పీరియన్స్ అయినా సరే దాన్ని కొలవటానికి కొలబద్ద మీటర్ బైబిల్ అవుతుంది. మనకి బైబిల్కి అనుకూలంగా ఉంటే ఏదన్నా నమ్ముతాం, బైబిల్కి అనుకూలంగా లేకపోతే ఏ దర్శనమైనా సరే కావచ్చు, ఇంకే ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, దాన్ని మనం నమ్మం. ఎందుకంటే బైబిల్ ద్వారా, లేఖనముల ద్వారా దేవుడు తను తాను మనకి బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు బైబిల్ గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఇది పవిత్ర గ్రంథం అంటాం. ఎందుకు పవిత్ర గ్రంథం ఎందుకంటామంటే ఇందులో ఉన్నవన్నీ మంచి విషయాలు కాబట్టి అని కాదు. ఇప్పుడు చాలామంది అన్యులు ఏమంటున్నారు మనల్ని, ఇందులో బైబిల్లో కూడా బోళ్ళు చెడ్డకారాలు ఉన్నాయి కదండి, కొంత మనుషులు కొంచెం ఉన్నాయి అంటారు. కానీ మనం ఎందుకు బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటామంటే పరిశుద్ధం ఎందుకంటే ఇందులో అందరూ మంచి పనులు చేశారు కాబట్టి పరిశుద్ధం అని కాదు. ఇందులో పరిశుద్ధ దేవుని గురించి ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం అయ్యింది. ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకంటాం, అన్నీ మంచిగా ఉన్నాయండి, అసలు ఇందులో ఏ చెడు లేదండి, ఇందులో ఎవడో చెడ్డోడు లేడు, ఎవడు అబద్ధం ఆడింది లేదు, ఎవడో మర్డర్ చేసింది, ఎవడో ఏం చేసింది లేదు, కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంటలేదు. కంటెంట్ని బట్టి పరిశుద్ధ గ్రంథం అంటలేదు. మనం ఇందులో ఎవరిని గురించి రాయబడిందో, యాక్చువల్గా ఎవరిని బయలుపరచడానికి ఉద్దేశించి రాయబడిందో ఆయనను బట్టి దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటాం. ఎందుకంటే దీని ద్వారానే దేవుడు మనకి బయలుపరుచుకుంటాడు. ఆ దేవుడు దీని ద్వారా బయలుపరుచుకుంటాడు కాబట్టి దీనిలోనే మనం తెలుసుకుంటాం కాబట్టి దీన్ని పరిశుద్ధ గ్రంథం అని అంటాం. మరి మనుషులు కొంతమంది తప్పులు చేస్తే ఉన్నాయి కదండి అంటే అవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రతిదీ దైవావేశం వలన జరిగింది అని బైబిల్ లేదు. దైవావేశం వలన బైబిల్ కలిగింది. బైబిల్ అంటే ఒక రకం దేవుడు దైవావేశంతో దీన్ని మనకి ఇచ్చాడు అన్నదే బైబిల్ ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ. లేఖనంలో పొందుపరచడానికి దేవుని ప్రేరేపణ. కానీ ఇందులో జరిగిన ప్రతిదీ దేవుడు ప్రేరేపిస్తూ వాళ్ళ కార్యాలు చేశారని
కాదు. ఇందులో కొంతమంది దేవుని ప్రేరేపడినప్పుడు కొన్ని కార్యాలు చేశారు, మంచి కార్యాలు. మనుషులు ప్రేరేపించినప్పుడు లేదా సాతాను ప్రేరేపించినప్పుడు కొన్ని చెడ్డ కార్యాలు చేశారు. అది కూడా దేవుడు రాయించాడు, మనకు కొన్ని విషయాలు నేర్పించడానికి రాయించాడు. కాబట్టి అందుకే కొంచెం బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ ఏమిటంటే వాక్యం సరిగ్గా విభజించమని ఉంది. చాలామందికి అది తెలీదు. ఇది వాక్యం ఎలా విభజించాలో తెలియకపోతేనే అబద్ధ బోధలు వస్తాయి. ప్రతి క్రిస్టియన్ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం వాక్యాన్ని ఎలా విభజించాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతేనే దేవుడు చేసిన దాన్ని మనుషులకు అంటకడతాం, మనుషులు చేసిన దాన్ని దేవునికి మనం అంటకడతాం. అన్యులు చాలామంది వాళ్ళకి బైబిల్ అర్థం చేసుకుంటూ రాదు కాబట్టి మనుషులు చేసిన దాన్ని వాళ్ళు దేవునికి అంటకడుతున్నారు. కానీ బైబిల్ సరిగ్గా అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుందంటే అది మనుషులు చేసేటువంటి తప్పులు, మనుషులు చేసిన చెడ్డకార్యాలు, కానీ దేవుడు చేసింది కాదు. మరి ఎందుకు పరిశుద్ధ గ్రంథం ఎందుకు అయిందంటే ప్రతిదీ పరిశుద్ధ కార్యాలే ఇందులో ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంటలేదు. ఇందులో పరిశుద్ధ దేవుని గురించి, ఏ లోపము లేనటువంటి దేవుని గురించి ఇందులో ఉంది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం అయ్యింది. ఇప్పుడు అందుకని చూడండి, దీని ద్వారా దేవుడు బయలుపరుచుకుంటాడు. ఒకటేంటి, దేవుడు తను ప్రత్యక్షపరుచుకుంటాడు, భక్తులకు ప్రత్యక్షపరచుకున్న మనుషులకి. ఇప్పుడేమో లేఖనములు వారి అనుభవాన్ని లేఖనాల్లో పొందుపరిచి ఉంచాడు. ఇప్పుడు దీని ద్వారా ప్రేరేపించి దేవుడు మనకు కొన్ని విషయాలు తాను అలాంటి వాడో బయలుపరచుకోవడానికి బైబిల్ వాడుకుంటున్నాడు దేవుడు. బైబిల్ ఇచ్చేటువంటి పనిలో దేవుని యొక్క ప్రేరేపణ ఉంది. మనుషులు చేసిన కార్యాల్లో ప్రతి దాంట్లో దేవుని ప్రేరేపణ ఉందని కాదు. లేఖన దైవవేశం అని మాట్లాడేటప్పుడు దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఇది పొందుపరిచి రాయబడి రాబోతున్న తరాలకు అందించేటువంటి ఆ పనిలో దేవుని యొక్క ఆవేశము, దేవుని యొక్క ప్రేరేపణ ఉంది. మనుషులు చేసినటువంటి ప్రతి కార్యంలో దేవుని ప్రేరేపణ అని కాదు. సో ఇప్పుడు ఏం చేశాడు దేవుడు, బైబిల్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు బైబిల్ ద్వారా ఏంటంటే దేవుడు మనకి చాలా విషయాలు బయలుపరచుకుంటాడు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దేవుడు కొంతమంది భక్తులు బయలుపరచుకున్నాడు గతంలో, అబ్రహాము లాంటి బైబిల్ భక్తులకి. దాన్ని వారి ఎక్స్పీరియన్స్ అంతా ఇందో రాసి ఉంచాడు. ఇప్పుడు అది మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటి తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి దేవుడే బయలుపరచుకున్నది మనిషి తెలుసుకోలేడు దేవుణ్ణి. అది ఒకటైతే. రెండోది ఏంటంటే దేవుడు ఇప్పుడు తెలుసుకోవాలంటే బైబిల్ ద్వారానే మనం తెలుసుకుంటాం దేవుణ్ణి. బైబిల్ వేరుగా మనం దేవుణ్ణి తెలుసుకోలేం. అది రెండోది అయితే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు బైబిల్లో దేవుడు ప్రేరేపించి రాయించినా సరే, ఇది దేవుడు ప్రేరేపిస్తేనే రాయబడినటువంటి గ్రంథమైనా సరే, ఇంకను మరలా దీన్ని చదివిన తర్వాత నువ్వు నిజంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే కూడా దేవుని యొక్క సపోర్టు, దేవుని యొక్క సహాయం మనకి కావాలి. దాన్ని యాక్చువల్ ఇంగ్లీష్ అయితే ఏమంటారు, ఇల్యూమినేషన్ అంటారు. ఇల్యూమినేషన్ అంటే అర్థం ఏంటంటే తెలుగు బైబిల్ చెప్పాలంటే ప్రకాశింపబడటము. ఆ పదాలు బైబిల్ తరచుగా ఉంటాయి. సువార్త వెలుగు, ప్రకాశించడం గురించి బైబిల్ మనం చూస్తున్నాం. ప్రకాశించడం అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు భక్తులకు బయలుపరిచాడు, దాన్ని దేవుడు రాసి ఉంచాడు. ఇప్పుడు మనం తీసి చదువుతున్నప్పుడు యాక్చువల్ నీకు అర్థం కాదు. నువ్వు తీసేవు, నీకు తెలుగు వచ్చు కాబట్టి నువ్వు చదువుతున్నావు. కానీ నువ్వు ఏం చదువుతున్నావో నీకు అది అర్థం కావాలంటే మాత్రము నువ్వు చదువుతున్న దాని మీద వెలుగు ప్రకాశింపబడితేనే నువ్వేం చదువుతున్నావో, నిజంగా దేని గురించి చదువుతున్నావో నీకు అర్థమవుతుంది. నువ్వు చదివేసావు కాబట్టి నీకు అర్థమైపోద్దని కాదు. జాగ్రత్త గమనించండి. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను ఈరోజు నేను. నువ్వు చదువుతున్నావు కాబట్టి నీకు ప్రతిదీ అర్థమైపోద్దని కాదు. నీకు సెంటెన్స్ అర్థమైంది, నీకు గ్రామర్ అర్థమైంది, నీకు తెలుగు భాష వచ్చు కాబట్టి రాయబడింది నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ నువ్వు ఏదైతే నువ్వు చదవటం వల్ల అర్థం చేసుకున్నావో నీకు చెప్పబడింది కూడా అంతే ఉందని కాదు, ఇంకా లోతుగా చాలా ఉంది. బైబిల్ ఎంత గొప్పదంటే ఇందులో దేవుని గూర్చేటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి, దేవుడు ప్రేరేపిస్తే భక్తులు రాశారు కాబట్టి, ఇప్పుడు నువ్వు తీసి చదువుతున్నా సరే నీకు నిజంగా దేవుడు ఏ ఉద్దేశంతో ప్రేరేపించి రాయించాడో అది అర్థం కావాలంటే ఇంకనూ నీకు ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి. అంటే నీ మైండ్లో ఉన్నటువంటి, నీ బుర్రలో ఉన్నటువంటి నీ మెదడుతో, నీ తెలివితేటలతో, నీ గ్రాడ్యుయేషన్తో, నీ డిగ్రీలతో బైబిల్ని అర్థము చేసుకోలేము. దీనికి ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలంటే బయట నుంచి దేవుడు సపోర్ట్ చేయాలి. బయట నుంచి దేవుడు కొన్ని విషయాలు మనకి బోధించాలి. నేను చదువుతున్నప్పుడు జస్ట్ నా కళ్ళకు కనిపించేది అందులో ఉందని కాదు, దేవుడు ప్రకాశింప చేస్తే ఈ కళ్ళకు కనబడినటువంటిది ఇందులో నాకు కనబడుతుంది. అలాగ దేవుడు అలాగ ప్రకాశింప చేసేటువంటి కార్యమును పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అది దాన్నే తెలుగులో అయితే ప్రకాశింపబడటం లేదా ప్రకాశించటం, ఇంగ్లీష్ అయితే ఇల్యూమినేషన్ అంటాం. అంటే ఏదైతే ఉందో అది ఇక్కడ ఇది ఈ అసలైనటువంటి కార్యం ఇది అని నీకు అర్థం అవ్వడానికి వెలుగు ప్రకాశింపబడటం. ఆ వెలుగు ప్రకాశించలేదు అనుకోండి, దేవుడు దాన్ని బయలుపరచకపోతే నువ్వు చదువుతావు కానీ నువ్వు దేవుడు ఏ ఉద్దేశంతో రాయించడం నీకు అర్థమే కాదు. ఎగ్జాంపుల్ చూడండి, భౌతికంగా చూసుకుంటే జస్ట్ మరి ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ సెట్ అవుతుందో తెలియదు కానీ చీకట్లో చూడండి గబుకొని తాను చూసి పాము అనుకుంటాం మనం. ఓ రకంగా నీకు కనబడిందంటే కనబడింది కాబట్టి నువ్వు పాము అనుకున్నావు. గుడ్డిగా నీకేం కనబడకుండా పాము అనలేదు, ఏదో నీకు కనబడింది అది పాము అనుకున్నావు. ఏదో కనబడింది అది నీకు పావులా ఉంది, పావును నువ్వు అనేసుకున్నావు. కానీ ఎప్పుడైతే లైట్ ఆన్ చేసామో అప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు నీకు క్లారిటీ వచ్చింది. ఎంతమంది నువ్వు చూసావు ఆబ్జెక్ట్ని, ఆ వస్తువుని చూసావంటే చూసావు, కానీ నీకు అప్పుడు వేరేగా అర్థమైంది. ఇప్పుడు లైట్ వేసిన తర్వాత ఇప్పుడు నీకు వేరేగా అర్థమైంది.
ఎగ్జాక్ట్ అలాగూ నిన్ను మామూలు చదివే నీకు అర్థమైపోద్ది. నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నాకు వెలుగు ప్రకాశం పడనంత వరకు అందులో అంతకుమించి ఏముందండి అని అనుకుంటాం మనం. అందులోకి చెప్పడం అంతకన్నా ఏముంది అనుకుంటాం మనం. కానీ ఏదో మూమెంట్ వచ్చినప్పుడు దేవుడు వెలుగును ప్రకాశింపజేసినప్పుడే ఇప్పటి వరకు మనకు అర్థం కాని చాలా విషయాలు ఇందులో ఉన్న విషయము అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రకాశింపజేస్తే విషయాలు మనకి అర్థమవుతాయి. ఇందులో పరిశుద్ధాత్మ యొక్క కార్యము చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వాక్యం బోధించేవానికి ఇంపార్టెంటే, వాక్యం బోధింపబడుతున్నప్పుడు వినేటువంటి వారు కూడా అది ఇంపార్టెంటే. ఇదేదో బోధించేవాడు వాడు బోధించాలి కాబట్టి వాడికి అవసరం అంటే మనకు అవసరం లేదని కాదు. బోధించేవాడు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి అవసరం అవుతుంది. ఆ తర్వాత వినేటువంటి వాడు వింటున్నాడు కాబట్టి వినింది అర్థం అవ్వాలి కాబట్టి విశ్వాసులు కూడా అది అవసరం. అంటే దాన్ని బట్టి ఆలోచించండి. మనం వాక్యం వింటున్నామంటే ఈ వాక్యంలో ఎంత లోతైన విషయాలు ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇదేదో ఒక మనిషి ఒక మంచి బోధకుడు, బాగా చదువుకున్నటువంటి ఆయన మంచి పెద్ద బోధకుడు, లోతుగా బోధించే ఒక వ్యక్తి నిలబడి బోధించేస్తే 100 మంది ఉంటే 100 మందికి అర్థమైపోద్ది అనుకోకండి. అది అలాగనా? నువ్వు ఎప్పుడైతే మనం అలా అనుకుంటున్నామో దాని అర్థం ఏంటంటే నువ్వు బైబిల్ని నువ్వు భౌతికంగానే చూసావు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా భౌతికమైనటువంటిది కాదు. ఇది నీకు అర్థం కావాలంటే బోధించేవానికి మాత్రమే కాదు పరిశుద్ధాత్మ సపోర్ట్ అవసరం, వినేటువంటి వాళ్ళకు కూడా అవసరం అవుతుంది. ఒకరు బోధించేవాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సపోర్ట్తో బోధించినా సరే, వినేవాడు కనుక వినేటప్పుడు వినడానికి పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ కనుక తీసుకోకపోతే, పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ కనుక ఆధారపడకపోతే, బోధించేవాడు సరిగ్గా బోధించినా వినేవాడికి అది వేరేగా అర్థమవుతుంది. అందుకనే చూడండి పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ ఎంత అవసరం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏమర్థం చేసుకోవాలంటే, మనం క్రిస్టియన్స్ కాబట్టి మనకు అన్నీ తెలిసిపోతాయి. బైబిల్ తీగానే నేను చదివేస్తాను కాబట్టి నాకు అన్నీ అర్థమైపోతాను ఎప్పుడు కూడా అనుకోకండి. బైబిల్ అలాగా అర్థం కాదు. నేను చెప్తున్నాను చూడండి, నేను ప్రసంగం చేసినందుకు కూడా బైబిల్ నాకు కూడా పూర్తి కాదు. నేను చదువుతాను, కొన్నిసార్లు నేను చదువుతుంది నాకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే దాని గురించి దేవుని మీద ఆధారపడాలి. దేవుని ఎంత ఎక్కువ ఆధారపడతాం అంతగా దేవుడు తన్ను తాను వెలుగు ప్రకాశింపజేస్తేనే ఎవరికైనా సరే అర్థమవుతుంది. చెప్పే వాళ్ళకైనా సరే, వినే వాళ్ళకైనా సరే పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకుండా కార్యము జరగదు. ఇది మనకి ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి. విశ్వాసం మానదకు నీకు ఎందుకు ఇంపార్టెంట్ ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా తోటలో పాపం లేకుండానే ఆదాముకి ప్రతిసారి దేవుడు తరచుగా వచ్చి బోధించాల్సి వచ్చిందంటే, ఇప్పుడు పాపంతో ఉంటాను మనకి ఇప్పుడు ఈ బోధ, ఈ సపోర్ట్ ఇంకెంత ఎక్కువ మనకి ఇప్పుడు అవసరము. ఎందుకంటే యాక్చువల్ చూడండి, బైబిల్లో మనం అలాగా ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి ఆ కార్యమును వెలుగు ప్రకాశించడం అని ఉంది. వెలుగు ప్రకాశించినట్టు ఏదో భౌతికంగా ఈ కళ్ళకి కనబడేది ఏదో లైటింగ్ పడడం కాదు. ఏదో పౌలుకి దమస్కు రోడ్లు వెళ్తున్నప్పుడు దర్శనం చూసారా, అలా భౌతికమైనటువంటి వెలుగు గురించి మనం మాట్లాడలేదు. ఇక్కడ నువ్వు ఏదైతే చదువుతున్నావో, ఏదైతే నువ్వు అనుకున్నావో అది ఇంకా క్లియర్గా నీకు అర్థం కావడానికి, క్లియర్గా నీకు కనబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వెలుగు వల్లే ప్రకాశింపచేసినప్పుడు, నీ మైండ్లో దాన్ని ప్రకాశింపచేసినప్పుడు కార్యాలు మనకి అర్థమవుతాయి. ఇప్పుడు అందుకని చెప్తున్నాను చూడండి, దీంట్లో ఒకసారి ఆలోచించండి. ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు నమ్మి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం నమ్మి, ఇదంతా దేవుడు దీని ద్వారా నాకు బయలుపరుచుకుంటాడు అని నువ్వు నమ్మిన తర్వాత, ఇది లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ దైవావేశం వల్ల కలిగిందని నమ్మిన తర్వాత కూడా ఇంకనూ నీకు ఇది అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సపోర్ట్ అవసరం. అంటే అప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ బైబిల్ అన్యుడు పట్టుకుంటే వాడంత బలహీనమైన స్థితిలో ఉండి దీన్ని హ్యాండిల్ చేస్తాను. ఒకసారి ఆలోచించండి. ఒక విశ్వాసం అన్నవాడు దేవుడు బయలుపరుచుకుంటాడు అర్థం చేసుకొని, అదంతా కూడా లేఖనం ద్వారా బయలుపరుచుకుంటాడు అది నమ్మిన తర్వాత కూడా ఇంకను చదువుతున్నప్పుడు, వినేటప్పుడు పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకపోతే నీకు అర్థం కాదంటున్నప్పుడు, ఒక అన్యుడు కనుక బైబిల్ తీసి చదివితే వాడు ఎంత బలహీనమైన స్థితిలో ఉండి చదువుతున్నాడు ఒకసారి ఆలోచించండి. అంటే ఆ వ్యక్తి యొక్క ఎంత బలహీనమైన స్థితిలో ఉండి దీన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆలోచించండి. అందుకని అన్యులు దీని గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నాకైతే ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే చాలా సందర్భంలో క్రిస్టియన్స్గా చాలామందికి అర్థం కాదు, చాలామంది పాస్టర్గా చాలా విషయాలు అర్థం కావు. అప్పుడు అలాంటప్పుడు అన్యుడు అయ్యి ఉండి దేవుణ్ణే తెలుసుకోలేదు, అసలు దేవుని దగ్గరికి రాలేదు, అలాంటి వ్యక్తికి దేవుని గురించి, బైబిల్ గురించి ఏమీ అర్థమవుతుంది. ఇప్పుడు అందుకన్నా చూడండి, క్రిస్టియన్గా మనం ఇవన్నీ ఈ ప్రకాశింపబడేటువంటి ఈ పని ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకొని దాని కొరకు ఎదురు చూడడం, దేవుని మీద డిపెండ్ అవ్వడం అందుకని చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు చూడండి, లోకం ఎందుకు బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకోదు, లోకం ఎందుకు దేవుని దగ్గరికి రాదు, లోకం ఎందుకు దేవుని తెలుసుకోదు అంటే దానికి మేజర్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది తెలుసా, చాలా పెద్ద ప్రాబ్లం. అదేంటో చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
2వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో, అంత ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇందులోంచి వస్తాయి ఎక్కువగా మాటలు, అందుకని ఒకసారి చదువుతాను. మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను ఒకసారి. కానీ చదువుతా, మీరు బైబిల్ ప్రతి కొన్ని పదాలు స్పెసిఫిక్గా మీరు గమనించండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 15 వరకు చదువుతాను. మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము ఇక్కడ మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండినెడల మహిమా స్వరూప ప్రభువును సిలువ వేయక పోయుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే గమనించండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనకు లౌకికాత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనను వివేచింపబడడు. ఇక్కడ చూడండి, వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా పౌలు చెప్తాడంటే దేవుని గురించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మర్మముగా ఉన్నాయంటున్నాడు. మర్మం అంటే దేవుడు ఎక్కడో ఎవ్వరికి అర్థం కాకుండా ఉండాలని దాచేసాడని కాదు, ఎవరికి తెలియకూడదని దాచేసాడని కాదు, మనుషులకు తెలియపరచాలని దేవుడు దాన్ని మనుషుల కోసం భద్రపరిచి ఉంచాడు. అవన్నీ ఇప్పుడు చూడండి, అవంటున్నాడు పౌలు అంటున్నాడు, అవన్నీ జనరల్గా అయితే మనుషులకు అర్థము కావంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ పౌలు ఏం చెప్తాడంటే యాక్చువల్ చాలా విషయాలు ఉన్నాయి, అది ఇదే చెప్తే చాలా వారాలు పట్టేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, ఇక్కడ దేవుడు చాలా విషయాలు బయలుపరుచుకునేటప్పుడు అది సహజమైన మనిషికి అది అర్థము కాదు, అది భౌతికమైన మనిషికి అది అర్థం కాదు, అది ఆత్మచేతన వివేచింపబడతాయి. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ బయలుపరిస్తే నీకు అర్థమవుతాయి, కానీ లేకపోతే పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకపోతే నీకు ఒక్క విషయం నీకు అర్థము కాదు. నీకు అర్థం కాదు కానీ అనుకుంటే నేను చదివేశాను, నాకు తెలుసు కదా, నాకు అర్థమైపోయింది అనుకుంటావు. కానీ పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకుండా ఏ ఒక్క లైన్ కూడా ఏ పెద్ద బోధకుడైనా సరే అర్థం చేసుకోలేడు. అదే ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. కానీ చూడండి, దేవుడు ఏవైతే కొన్ని సిద్ధపరిచాడో అవి కంటికి కనబడి చెవి మనుషుల దాని గోచరం కాదు, అంటే బయట అన్యుల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళకి అర్థం కాదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. చూసారా, బయలుపరిచేటువంటి కార్యంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత ఉందో ఆలోచించాలి. కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆత్మ విషయాలు, ఈ ఊరిని మనిషి జ్ఞానములకు సంబంధించి అందుకన్నాడు ఇక్కడ చూడండి, మనుషుల జ్ఞానంతో విషయాలు మేము మనిషి యొక్క నైపుణ్యతతో, మనిషికి వాక్చాతుర్యంతో మేము వాటిని చెప్పట్లేదు అంటున్నాడు. చూడు, వాక్య బోధ అటువంటిది ఏంటంటే ఊరిని ఏదో 4 జోకులు వేసుకుని సరదాగా చెప్పేసుకొని నవ్వించేసి టైంపాస్ చేసి వెళ్ళిపోయే కార్యము కాదు. బోధ అంత సీరియస్ అర్థం చేసుకోవాలి. ఈ బోధ అంత సీరియస్ అర్థం చేసుకోవాలి. ఇదేదో జోకులతో టైంపాస్ చేసినటువంటి కార్యం అయితే ఇది యాక్చువల్గా కాదు. ఎందుకంటే ఇది నార్మల్గా ప్రపంచంలో ఎంత తెలివిగలవాడికైనా సరే అర్థం కానటువంటిది. ఇక్కడ వాక్యం బోధింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ కనుక వాక్యం కనుక నువ్వు పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్ అర్థం చేసుకున్నామంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఉన్నటువంటి చాలామంది తెలివిగలలు కూడా అర్థం కానటువంటి నీకు అర్థమైందని అర్థం. ఎందుకంటే ఇక్కడ మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం, దేవుడు అందరికీ అర్థము కాడు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు చూడండి, అక్కడ అందుకని ఒకసారి చదువుతాను చూడండి, అది కూడా కొంచెం కింద చదువుతాను చూడండి, 14 వచనం చదువుతాను చూడండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. సరే, చాలామంది ఎందుకని అన్యులు ఎందుకు దేవుని తెలుసుకోరు
అందులో ఎందుకు బైబిల్ బూతులు ఎందుకంటారు, బైబిల్ తప్పులు ఉన్నాయని ఎందుకంటారు? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయలేదు. వాళ్ళని అర్థం చేసుకుని స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే బైబిల్లో చెప్పేశాడు. మరి ఈ వచనం చదివితే వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు మరి తెలియదు. ఈ వచనం మన చేతి చూపిస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో నాకు తెలియదు. మరి ఎందుకంటే ఇది ఊట నీ జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి వీలు లేదు. నువ్వు క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా, క్రిస్టియన్గా మారి 40 సంవత్సరాలు గడిచినా సరే ఇంకను అది గనక నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం చేయకపోతే నీకు ఇవన్నీ సిల్లీగానే ఉంటాయి. వాక్య బోధ నీకు సిల్లీగానే ఉంటుంది. చాలామంది క్రిస్టియన్స్ కూడా వాక్యం సిల్లీగానే ఉంటుంది. వాక్య బోధ కూడా అలా సీరియస్ అయిన విషయంగా తీసుకోరు. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం నీకు అర్థం కావాలంటే ఆత్మానుసారంగా ఉంటేనే, నువ్వు ఆత్మచేత నడిపింపబడితే నీకు అర్థమవుతాయి. లేకపోతే నీకు అవేమి కూడా నీకు అర్థము కానే కావు. ఇవి క్రిస్టియన్ సైతము, క్రిస్టియన్కే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయకపోతే అర్థం కావన్నప్పుడు ఇక అన్నిటి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అంటే అసలు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమైన దేవుని దగ్గరికి రాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు బైబిల్ ద్వారా బయలుపరుచుకుంటాడు. ఈ బైబిల్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి రాయబడింది. ఆ రెండు అర్థం చేసుకోకుండా, ఇది దేవుడు బయలుపరుచుకునేవాడు అర్థం చేసుకోకుండా, దేవుడు దీని ద్వారా బయలుపరుచుకుంటాడు, ఇది దైవావేశం వలన రాయబడింది అని ఈ రెండు అర్థం చేసుకోకుండా దీన్ని తీసి చదివితే అర్థమే కాదు. ఎందుకంటే ఆ రెండు జరిగిన తర్వాత కూడా ఇంకను మరలా నీకు పరిశుద్ధాత్మ సపోర్ట్ ఉంటేనే నీకు విషయాలు అర్థమవుతాయి. లేకపోతే ఏ విషయాలు మనకు అర్థమే కావు. దాంట్లో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అన్యుల విషయం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి అన్యుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అందులో చూడండి, అన్యుల యొక్క ఆత్మీయస్థితి గురించి అంటే ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. బైబిల్ గురించి వాళ్ళకి అర్థం కాదు, బైబిల్లో రాయబడిన దేవుని గురించి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే అవి వెర్రితనంగా ఉంటాయి. చాలామందికి బైబిల్లో దేవుడు చాలా సిల్లే కనబడతాడు. అందుకని వాళ్ళు మాట్లాడే విధానం చూడండి సిల్లిగా ఉంటుందో. యేసుక్రీస్తు గురించి వాళ్ళు మాట్లాడు, ఎందుకంటే సిల్లిగా ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే సిల్లిగా మాట్లాడారంటే వాళ్ళకి ఇది వెర్రితనమే. ఎందుకంటే వాళ్ళు ఇంకా చూడటమే స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే చీకట్లో నేను తాను చూసి పావు అనుకున్నట్లుగా వాళ్ళు చీకట్లో చూస్తున్నారు. ప్రతిదీ చీకటి ఉండి వాళ్ళకి ఏమనిపించిందో అదే ఉందనుకుంటున్నారు వాళ్ళు. కానీ దీనికి పరిశుద్ధ దేవుడు సపోర్ట్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇది వెలుగు ప్రకాశం పడాలని కూడా చాలామంది తెలియదు. అసలు మనోనేత్రాలు వెలిగింపడినటువంటి ఓ వ్యక్తి బైబిల్ గురించి చదివి బైబిల్ తప్పులోనే అంటాడు. అందుకనే వీళ్ళు బైబిల్ తప్పుగా అర్థం చేసినటువంటి ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి బైబిల్ కూడా చాలా విషయాలు చెప్తుంది. కొన్ని విషయాలు చూద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్తలకు వెళ్దాం. ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము 5వ వచనం నేను చదువుతాను. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యోహాను మాట్లాడుతుంటున్నాడు, ఆయనలో జీవం ఉండెను, అంటే యేసుక్రీస్తులో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండొచ్చు. అక్కడ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నప్పుడు చీకటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచం గురించి యాక్చువల్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ యోహాను యేసుక్రీస్తు భూమి మీద రావడం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వెలుగు అంటున్నాడు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి చీకటి లేదు కాబట్టి ఆయన వెలుగు, 100% ఆయన వెలుగే. ఇప్పుడు ఒక పక్కన ఆయన ఎక్స్ట్రీమ్గా ఆయన వెలుగై ఉంటే, ఆయన వెలుగులో అంటాడు కదా, ఆయన వెలుగై ఉంటే మరి లోకం యొక్క పరిస్థితి ఏంటి అంటే లోకము అంధకారము, లోకము చీకటి అంటున్నారు. ఆ వెలుగు ఏంటంటే లోకంలోకి వచ్చిందంట, చీకటిలోకి వచ్చింది. కానీ ఈ చీకటి ప్రపంచము ఆ వెలుగును గుర్తించలేకపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. అందుకని చూడండి, యేసుక్రీస్తుని నార్మల్ చూడండి, యేసుక్రీస్తు ఎందుకు చాలామంది అంగీకరించలేరు? ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు యేసుక్రీస్తు చీపుగా మాట్లాడతారంటే యాక్చువల్గా వాళ్ళు చీకటి ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తుని యాక్చువల్గా వాళ్ళు చూడట్లేదు. ఎందుకంటే నార్మల్గా ఒక సొసైటీలో మన మధ్యన జీవించేటువంటి ఒక మనిషి ఉంటే, ఒక మంచి మనిషిని చూసి ఆయన మంచి మనిషి అని కొంతవరకు అప్రిషియేట్ చేస్తాం. లేదంటే కొన్ని వీక్నెసెస్ ఉన్నా సరే ఆయన కొన్నిట్లో ప్రాబ్లం అనండి, కొన్నిట్లో మంచోడనండి అంటాం. మనం మనుషులను చూసి గుర్తించగలుగుతున్నాం. కానీ మనుషులందరికంటే ఉన్నతంగా జీవించాడు యేసుక్రీస్తు. మనుషులందరికీ మేలు చేశాడు. ఆయన మనుషులందరికీ సపోర్ట్ చేశాడు, పేదవాళ్ళకి సపోర్ట్ చేశాడు, రోగులను బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వారు విడిపించాడు, ప్రాబ్లమ్స్ ఉన్న వారి జీవితాలు అద్భుతాలు జరిగించాడు. ఆయనలో ఎటువంటి తప్పు లేదని ఒక రాజెస్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆయనకు నాకు ఎటువంటి సంబంధం చేతులు కడిగేసుకున్నాడు. ఆయన అప్పుడున్నటువంటి రోమన్ గవర్నమెంటే ఆయనలో ఏ తప్పు లేదు సర్టిఫికేట్ ఇచ్చేసింది. అంటే బేసిక్గా ఆయన గురించి ఎంక్వైరీ చేస్తూ కూడా ఏమీ లేదని గవర్నమెంట్ అనేసింది. ఒకసారి ఆలోచించండి. ఇది పైగా మనం మాట్లాడేది రోమన్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ అలాగో అప్పుడు రోమన్ గవర్నమెంట్ అంత బలమైంది. వాళ్ళు ఒకటి హ్యాండిల్ చేశారంటే దాని వాళ్ళు ఒక పని తలంచుకున్నారంటే అది అవ్వకుండా వాళ్ళు ఉండలేరు. రోమన్ గవర్నమెంట్ ఎలాంటిదంటే వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది వాళ్ళు ఇష్టపడరు.
ఇది మాకు చేత కావలేదా, మేము చేయలేకపోయాం, మేము ప్రూవ్ చేయలేకపోయాం అనడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు అనుకుంది సాధించి ఎంతకైనా ముందుకెళ్తారు. అలాంటి వాళ్ళ ఈయన నాకు ఏ తప్పు కనబట్టలేదని రాజులు అనేసారు, అధికారులు అనేసారు. పైగా చనిపోయి తిరిగి లేచినా దాన్ని తిరిగి లేచాడు అంటేనేమో క్రిస్టియన్స్ అందరూ, సువార్థికులు అందరూ, అపోస్తలు అందరూ ఆయన తిరిగి లేచాడు అని అప్పుడు చెప్తున్నప్పుడు గవర్నమెంట్ లేవలేదు, మేము కాపలా ఉన్నాం కదా అని వాళ్ళే చెప్పే ధైర్యం ఆ రోజు వాళ్ళకి లేదు. కానీ ఇప్పుడున్న వాళ్ళు సిలీ ఫెలోస్ ఏమంటారు తెలుసా, యేసుక్రీస్తు చచ్చిపోయాడు ఆయన తిరిగి లేవలేదు అంటారు. కొంతమంది అసలు యేసుక్రీస్తు అన్నాడు లేడు అంటారు. కానీ అక్కడ చూడండి, అక్కడ బైబిల్ మనం చూస్తారు, గవర్నమెంటే ఏం మాట్లాడలేకపోయింది. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడని చెప్తున్నప్పుడు, అపోస్తలులు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళని జైలు వేయలేకపోయింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎందుకు జైలు వేయలేకపోయిందని వాళ్ళకు కూడా తెలిసిపోయింది విషయం. ఆయన నిజంగానే తిరిగి లేచాడు. మన సైనికులను కాపలా పెట్టాము కానీ ఆయన్ని మనం ఆపలేకపోయాము, ఆయన తిరిగి లేచాడు. అది తెలుసు కాబట్టే గవర్నమెంట్ కామ్గా ఉండిపోయింది అప్పుడు. కానీ ఇప్పుడున్న మనుషులు ఏమనుకుంటారు తెలుసా, ఆ గవర్నమెంట్ కంటే మేము చాలా తెలుగుగలం అనుకోని ఆయన అసలు మనిషి లేడు, ఏసన్నోడే లేడు అంటారు, ఆయన తిరిగా లేవలేదు, ఆయన అద్భుతాలు చేయలేదు అంటారు చాలామంది. వాళ్ళకన్నా అప్పుడు ప్రజెంట్ యేసుక్రీస్తును చూస్తున్నటువంటి వాళ్ళు, స్వయంగా యేసుక్రీస్తును ఒక సవాలుగా తీసుకున్నటువంటి వాళ్ళే ఏమి చేయలేపారు. ఇప్పుడు వచ్చిన నిన్న మొన్న పుట్టినటువంటి మనము చరిత్ర పెద్దగా ఏమి తినటువంటి మనము అది యేసుక్రీస్తు అన్నడో లేడు అన్నాడు. అసలు యేసుక్రీస్తు అన్నడో లేడు అనాలంటే చాలా కాదని, అసలు చరిత్రనే కాదనేది తెలుసా. యేసుక్రీస్తు లేడంటే అసలు యేసుక్రీస్తు నోడవే లేడు అన్నారు అనుకోండి, యేసుక్రీస్తు లేడు అనాలంటే చరిత్రనే కాదనాలి. చరిత్రను కాదనంటే రోమన్ గవర్నమెంట్ని కాదనాలి. రోమన్ గవర్నమెంట్లో ఏ అధికారులు ఉన్నారో, కైసర్లు అందరి పేర్లు బైబిల్ రాయబడిందో, కాలాల గురించి, ఆ టైంలో చూడండి జనసంఖ్య గురించి రాయడం గురించి, మేరీ యోసేపు వెళ్ళినప్పుడు అవన్నిటిని వాళ్ళు కాదనేది, చరిత్రను కాదనేది. కానీ బైబిల్ చరిత్ర అంతా రికార్డ్ అయిపోయింది. ఈవెన్ మీకు తెలుసా, చాలామంది క్రిస్టియన్స్ కాదు, చరిత్రను జనరల్గా చరిత్రను స్టడీ చేసే స్టోరీస్ ఉంటారు కొంతమంది. చరిత్రని తర్వాతలకు అందించడానికి గతంలో చరిత్రలో ఏమేమి జరిగినాయి అన్నీ కూడా ఇప్పుడు మనకు సోషల్ ఆర్ట్లో వాళ్ళే చెప్తారు. చాలా విషయాలు సోషల్ సబ్జెక్టులు ఏంటంటే చరిత్ర వాళ్ళు చెప్తారు. వాళ్ళే కొన్ని తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎందుకు వస్తారు తెలుసా, ఇందులో ఒక హిస్టరీ ఉంది, ఇందులో చరిత్ర ఉంది. ఇది జస్ట్ యేసు ప్రభు గురించి, దేవుడి గురించి ఉంది, మిగిలిన ఏమి లేవండి అని కాదు. ఇది చదువుతున్నప్పుడు ఆ వెనక్కి వెళ్ళినప్పుడు ఆ ఏ టైంలో ఏమేమి జరిగింది, ఆ టైంలో పక్క రాజ్యంలో రాజు ఎవరు, బబులోను రాజ్యంలో రాజు ఎవరు, ఆ టైంలో యెరూషలేములో రాజు ఎవరు, యూదా ప్రాంతంలో రాజు ఎవరు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది యుద్ధాలు చచ్చిపోయారు, ఎంతమంది యుద్ధానికి వెళ్ళారు, ఏ రాజు యుద్ధాలకు వెళ్ళారు, ఎంత కాలము వాళ్ళు ఖైదీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, ఇదంతా కూడా బైబిల్లో ఉంది. అన్యులే చరిత్రకారులే చరిత్ర తెలుసుకోవడానికి బైబిల్ దగ్గరికి వస్తారు. అంటే అర్థం ఏంటి, ఇందులో హిస్టరీ ఉంది. కానీ యేసుక్రీస్తు ఒక్కడు నచ్చడు కాబట్టి, ఆయన కాదనాలి కాబట్టి బైబిల్ మొత్తానే కాదనేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బైబిల్ మొత్తం నువ్వు కాదనేస్తారు, అందులో చరిత్ర కూడా కాదంటవా? అప్పుడు నువ్వు చరిత్రను కాదనాలంటే అప్పుడు నువ్వేం చేయాలంటే, యాక్చువల్ నేను నిజంగా చెప్తున్నాను చూడండి, ఇదంతా బైబిల్ అసలు ఏమీ లేదు, అంత ఊరిని ఎవరు రాయించేశారు అనుకుంటే కనుక ఇందులో ఉన్న చరిత్ర అంతా కూడా తప్పని చరిత్రకారులతో సర్టిఫికేట్ చేస్తే సరిపోద్ది. ఎవరైతే చరిత్రకారులు ఉంటారో చూసారా, హిస్టోరియన్స్ అంటాం, అది ఈ టైంలో ఇది జరిగింది, ఈ టైంలో జరిగింది అంటారు చూసారా, వాళ్ళు కనుక అసలు యేసు ప్రభు అన్నాడు లేదని హిస్టోరియన్స్ చెప్పేశారు అనుకోండి, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, లిటరల్గా వాళ్ళ అఫీషియల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే యేసు అన్నాడు అసలు చరిత్రలో లేడండి, అలాంటి వ్యక్తి లేడండి అన్నగానే సర్టిఫికేట్ ఇచ్చేస్తే యేసుక్రీస్తు లేడని మనం నమ్మేయచ్చు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు అసలు లేడు అని ఛాలెంజ్ చేసేవాళ్ళు కనుక సర్టిఫికేట్ తెప్పిస్తే సరిపోద్ది మనకి. కానీ సర్టిఫికేట్ హిస్టోరియన్స్కి ఇచ్చే దమ్మాలకి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నవాడు లేడనాలంటే వాళ్ళు చాలా కాదనాలి, కాదనేది ధైర్యం వాళ్ళకి లేదు. యేసుక్రీస్తు లేడని ఈ మతపరమైన వీళ్ళు అంటున్నారు. అదే మాట ప్రభుత్వములు ఉండేటువంటి హిస్టోరియన్స్తో మాట చెప్పించమనండి, చెప్పించుద్దాం, ఎవరికి ఉండదు. ఎందుకంటే హిస్టోరియన్స్ చాలామంది చరిత్రకారులు అన్యులైనా సరే వాళ్ళకు కూడా తెలుసు యేసుక్రీస్తు అటువంటి వాడు ఉన్నాడని. దేవుడిగా నమ్మకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది, రోమా రాజు ఎవరు, వేరే వేరే రాజ్యంలో రాజు ఎవరు, అది ఏ కాలం, అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వాన్ని క్రిస్టియన్స్ పెట్టలేదు ప్రపంచానికి, చరిత్రకారులు పెట్టారు దాన్ని. ఇప్పుడు దాన్ని కాదనాలి. సింపుల్ ఒకటే క్వశ్చన్, అన్యులుగా ఏదైనా సరే యేసుక్రీస్తు అనే వాడు లేడని చరిత్రకారులు కానీ సర్టిఫికేట్ ఇచ్చేస్తే, అఫీషియల్గా గవర్నమెంట్ స్టాంప్ వేసి ఇచ్చేస్తే అందరూ యేసుక్రీస్తు లేడని మనం నమ్మేయచ్చు. కానీ వీళ్ళు ఎలా చెప్తారు తప్ప వాళ్ళతో చెప్పించారు ఆ మాట. ఎందుకంటే వాళ్ళు కాదనరు ఈ మాటని. యేసు అన్నవాడు లేడన్న మాట చరిత్రకారులు అనలేరు. ఎందుకంటే ఈ ఒక్కడ గురించి ఈయన లేడు అనాలంటే వాళ్ళు చాలా కాదనేది, వాళ్ళు అనలేరు కాబట్టి యేసుక్రీస్తు ఉన్నాడని చరిత్రకారులు చెప్తారు. సో కాబట్టి ఇది ఎందుకని యేసుక్రీస్తు గురించి ఎవరు నమ్మరు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వాళ్ళు చీకట్లో ఉండి చూస్తున్నారు. బైబిల్ చెప్తున్న మాట, వెలుగు ఈ లోకానికి వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోయింది. అంటే ఒకసారి ఆలోచించండి, వెలుగు వచ్చింది అది కూడా మనిషి అంటే మానవ జాతి సంగతి చెప్తున్నాను, ప్రపంచం సంగతి బైబిల్ ఇక్కడ యోహాను చెప్తున్నాడు.
చీకట్లో ఉన్నారంటే ఆలోచించండి ఒకసారి, వాళ్ళకి యేసుక్రీస్తు ఎలా అర్థమవుతాడు? చీకటి అంటే నీకేం అర్థం అంటే అసలు చీకటి ఉన్నప్పుడు నిజం కట్టిక చీకటి ఉంటే నీ చెయ్యని కనబడదు, అవునా కదా? నిజం కరెంట్ పోయి కట్టిక చీకటి అట్ట డార్క్ అంటారు. కట్టిక చీకట్లు ఉంటే నీ చెయ్యాల ముందు పెట్టి నీ చెయ్యని ఇంట్లో కరెంట్ పోతే మన చెయ్య మనకు కనబడదు, ఇక్కడ మన చెయ్యి మనకు కనబడదు. అప్పుడు చీకట్లో ఉన్నటువంటి ప్రపంచానికి యేసుక్రీస్తు ఎలాగనా కనబడతాడు, నీకే కనబడట్లేదు. అప్పుడు దేవుడు ఎలాగనా కనబడతాడు. వాళ్ళ చీకట్లో బైబిల్ ఆన్సర్ చెప్తుంది. వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థము కాదు. దేవుడు ప్రకాశిస్తేనే అర్థం అవుతుంది. అందుకని ఇక్కడ పౌలు 2 కొరింథీ పత్రికలో అన్నాడు చూసారు అక్కడ. కానీ మనకైతే దేవుడు వాటిని ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి ఒకసారి. 2 కొరింథీలోకి వెళ్దాం ఒకసారి. 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయము. 2 కొరింథీ 4వ అధ్యాయము 3వ వచనం నుండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం చదువుతాను. 2 కొరింథీ 4వ అధ్యాయము 3 నుంచి 6 చదువుతాను. ఈ సువార్త మరుగు చేయబడిన ఎడల 3వ వచనం చదువుతాను చూడండి. 2 కొరింథీ 4, 3వ వచనం చదువుతాను. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయములోనే మరుగు చేయబడినది. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనే సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. గమనించిన పౌలు అంటున్నాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు యోహాను చెప్పాడు చూసారా, వెలుగు చీకటిలోకి వచ్చింది కానీ చీకటి గ్రహించలేకపోయింది. ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ సువార్త కొంతమందికి మరుగు చేయబడిందంటే, అంటే సువార్త కొంతమందికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఏంటి వీళ్ళు పాపం అంటున్నారు, దేవుడు అంటున్నారు, రక్షణ అంటున్నారు, బలి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అసలు ఏంటని సువార్త గురించి తక్కువ చేసి మాట్లాడవచ్చు పౌలు అంటున్నాడు. ఆన్సర్ ఉంది మన దగ్గర అంటున్నాడు. ఏంటి ఆన్సర్ అంటే, సువార్త వాళ్ళకి మరుగు చేయబడింది. ఒక వ్యక్తి సువార్త మంచి వార్తని అందరికి మంచి చేసేట వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దాన్ని నమ్మడు మనిషి? ఎందుకు నమ్మడంటే వాడు నశించిపోయే స్థితిలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాడు పాపం ఉన్నాడు, చీకటి ఉన్నాడు కాబట్టి వాడికి ఇది అర్థము కాదు, కాబట్టి వాడికి ఇది అర్థం కాదు. కానీ అన్నాడు చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాను. చూడండి, వాళ్ళు ఎందుకు అలా సువార్తను ఎందుకు కాదంటారు చాలామంది. జనరల్గా మంచోడే, కొంతమంది ఉంటారు చూడండి, చాలా మంచోలే, మంచి మనసు గల వాళ్ళు, 10 మందికి సహాయం చేసేవాళ్ళే. కానీ వాళ్ళకి సువార్త ప్రయత్నం చేయండి, వాళ్ళు నమ్మరు. ఇంకేదైనా చెప్పండి అంటారు, ఏ సుత్తి చెప్పినా సరే అంటారు వాళ్ళు. కానీ కొంతమందికి దేవుడి గురించి చెప్తే మాత్రం వినరు. ఎందుకు వినరో తెలుసా? వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ ప్రాబ్లం ఏంటో. ఇందా చెప్పండి, నువ్వు చీకటి ఉన్నావు, నీ చెయ్యని కనబడదు అంటే బేసిక్గా పౌలు చెప్తున్న మాట అంటే, వాళ్ళు చీకట్లో ఉంటూ కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా తెలియనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళు సువార్తను కాదంటారు. అందుకని యేసుక్రీస్తుని వారు దేవుడు కాదని వాళ్ళు అంటారు. కానీ ఏం జరగాలి ఇక్కడ? ఎందుకు? దానికి కారణం ఏంటి? మనిషి అంతలాగా ఎందుకు ఒక మంచి వ్యక్తిని కూడా, యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి గురించి విన్నారు కూడా ఎందుకు ఇష్టపడ్డు? ఎందుకు దూషిస్తాడు? అసలు ఆ వ్యక్తిని ఎందుకు చంపేశారు ఆ రోజుల్లో? ఏంటంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. దాని చీకటి కారణం కూడా ఏంటంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, యుగ సంబంధమైన దేవత అంటే సాతాను, ఈ లోకమునకు సంబంధించిన అధికారి వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగు చేశాడు. వాళ్ళు చీకట్లో ఉన్నారు, చీకట్లో కాబట్టి వాళ్ళు సువార్తను కాదంటున్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి సువార్త కాదన్న వాళ్ళు దేవుడు నమ్మాలంటే ఏం జరగాలి అంటే చూడండి, అక్కడ కూడా పౌలు మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనం చదువుతాను చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించెను. చూసారా? మరి ఇంతకీ అందరూ చీకటి ఉన్నారన్నప్పుడు, సాతాను అందరూ గుడ్డితనం కలుగజేసని చెప్తున్నప్పుడు, మరి ఇంతకీ మీరెలా నమ్మారండి అని పౌలుని అడిగితే పౌలే చెప్తారంటే, లేదు కదా, ఇది కూడా మేమేదో వెతికేసి తెలుసుకున్నాము కాదు, సంఘ ఒక రోజున మా హృదయాల్లో వెలుగు ప్రకాశించబడింది. నేను చూసి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కూడా నాకు లేనప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వెలుగు ప్రకాశింపబడింది. నేను యేసుక్రీస్తు మనిషే కదా అనుకున్నాను. యేసుక్రీస్తు ఆయన ఇంట్లో ఆయన ఏదో ఎవరికో దేవుడు, వేరే వేరే దేశాలకు దేవుడు, ఆయన అందరికీ దేవుడు కాదు అని అనుకున్నటువంటి మనకి సడన్గా ఒకరోజు వెలుగు ప్రకాశించినప్పుడు, ఈయన నిజమైన దేవుడు కదా సడన్గా మనకి అర్థమైంది. నిన్న అర్థం కానటువంటి వ్యక్తి సడన్గా ఈరోజు ఎలా అర్థమైపోయింది. నిన్న స్పష్టత యేసుక్రీస్తు ఎలాంటి వాడు అటువంటి స్పష్టత లేని వ్యక్తికి సడన్గా ఈ రోజున క్లారిటీ ఎలా వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నటువంటి వ్యక్తి సడన్గా ఒక రోజున యేసుక్రీస్తు దేవుడు అన్న మాట ఎందుకు అంటున్నాడు?
ఎందుకంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఏదో ఇప్పుడు చదివేసుకున్నాడు, బాగా అర్థమైపోయింది, తెలియగలడండి అని కాదు. సడన్గా దేవుడు ఏం చేశాడంటే వెలుగును ప్రకాశింపజేసిన వ్యక్తి హృదయంలో వెలుగును ప్రకాశింపజేసినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు గురించి అర్థం కానటువంటి నీకు ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు ఎవడో నీకు అర్థమైంది. ఆయన అంత మంచోడు అర్థమైంది, ఆయన ఎలాంటి వాడు అర్థమైంది. ఎప్పటివరకు ఇంతకుముందు అర్థం కానటువంటి చాలా విషయాలు మనకు అర్థమైనాయి కాబట్టి పౌలు అంటున్నాడు వెలుగును ఆది కాండంలో సృష్టి ఆరంభించేటప్పుడు దేవుడు వెలుగును ప్రకాశింప చేసినప్పుడు వెలుగు కమ్మని పలికినటువంటిదే దేవుడు ఇప్పుడు కూడా మనుషుల హృదయాల్లో సువార్త ద్వారా వెలుగును ప్రకాశింప చేస్తున్నాడు. సువార్త ప్రకాశింప చేసినప్పుడు ఎవరి మనస్సులో అయితే సువార్త ప్రకాశించిందో వాళ్ళు దేవుని దగ్గరికి వాళ్ళు వస్తున్నారు. సువార్త విని కూడా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎవరు బేసిక్ వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారంటే ఇంకనూ వారిలో వెలుగు ఇంకనూ ప్రకాశింపబడలేదు. ప్రకాశింపబడితే వాళ్ళు కాదనలేరు. ప్రకాశం పడితే కాదనలేము. నువ్వు చీకట్లో ఉండి యేసుక్రీస్తుని చూస్తున్నావు, అప్పుడు నీకు అర్థం కాదు ఆయన. కానీ ఎప్పుడో సడన్గా ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ద్వారా వాక్య బోధ అనేటువంటి దాని ద్వారా దేవుడు వెలుగును ప్రకాశింపజేస్తాడు. అలా ప్రకాశింపజేసినప్పుడు దేవుడు ఎలాంటి వాడు, అసలు ఎవరు దేవుడు, ఆ దేవుడు ఎలాంటి వాడు అన్నీ స్పష్టంగా అన్యులకైతే ఎవరు దేవుడు అర్థమవుతుంది, యేసుక్రీస్తు దేవుడు అర్థమవుతుంది. ఒక విశ్వాసకైతే ఆ దేవుడు ఎలాంటి వాడు అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, ఇందులో పరిశుద్ధాత్మ యొక్క కార్యం చాలా ఇంపార్టెంట్. ఇందులో పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు నేను ఏది అర్థం చేసుకోలేం. నిజమైన దేవుడు ఎవరన్నా కాదు, ఆ నిజమైనటువంటి దేవుడు ఎలాంటి వాడు నీకు అర్థం అవ్వాలంటే వెలుగు ప్రకాశింపబడాలి. అంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఆయన పని చేయకపోతే ఎంత పెద్ద బోధకుడు నిలబడినా సరే బోధించేవాడు వ్యర్థ ప్రయత్నమే, వినేటువంటి వాళ్ళు వ్యర్థ ప్రయత్నమే. అందుకని ఇక్కడ కూర్చున్నప్పుడు బోధించి నేనన్నా వినేటువంటి మీరైనా సరే వెలుగు ప్రకాశింపబడాలి అంటే, నువ్వు దేవుని యొక్క స్వభావం గురించి నీకు వెలుగు ప్రకాశింపడాలంటే నువ్వెంత మైండ్ పెట్టాలి దీన్ని ఒకసారి ఆలోచించు. దేవుడు వెలుగు ప్రకాశింపచేసే టైం వచ్చినప్పుడు, ఆయన ప్రకాశించినప్పుడు నువ్వు దాన్ని చూడగలిగే స్థితిలో ఉండాలంటే ఎంత టెన్షన్ ఇక్కడ మనం పెట్టాలి ఒకసారి ఆలోచించండి. అందుకని వాక్యం అన్నప్పుడు నేను వేరే ఎందుకు పట్టుకోవడానికి ఎందుకు ఇష్టపడినా అంటే నాకు ఇంపార్టెంట్ అది. ఏదో జస్ట్ నాలుగు మాటలు ఏదో స్టోరీలు చెప్పుకొని వెళ్ళిపోవడానికి ఇది టైము కాదు ఇక్కడ. అన్న చూడండి, ప్రపంచంలో వాక్య బోధకం అంటే శ్రేష్టమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది, గొప్పదైనటువంటి కార్యము పని మరొకట్లేదు. నడితే టఫెస్ట్ జాబ్ ఇదే, కష్టమైనటువంటిది పని ఇదే. ఎందుకని గంట నిలబడి బోధిస్తున్నాం కాబట్టి ఇది కష్టమైన పని అని కాదు. అది భౌతికమైన రీజన్స్ చెప్తున్నాం మనం. ఇందులో భౌతికమైన రీజన్స్ కంటే ఆత్మ సంబంధ రీజన్స్ చాలా ఉంటాయి. ఇందులో ఒక మనిషి చాలా డీప్గా దీని గురించి ఆలోచిస్తూ లోతుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు దాన్ని క్యాచ్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇందులో ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అందుకని చూడండి, వాక్య పరిచయం ఎప్పుడు కూడా సిల్లిగా తీసుకోవడానికి వీలు లేదు. ఇదేంటంటే పరిశుద్ధాత్ముడు వెలుగు ప్రకాశింపజేసిన టైం, ఇది మూమెంట్, ఇది దీన్ని తక్కువ తీసుకోవడానికి వీలు లేదు. అంతకుముందు నీకు అర్థం కాని సడన్గా నీకు అర్థమైపోతుంది. అలా అర్థమైపోయిన కారణం ఏంటంటే బహుశా వెలుగు ప్రకాశించింది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో సడన్గా ఒక వాక్యం గురించో దేవుని గురించో ప్రకాశింపచేస్తే సడన్గా వెలుగు వచ్చేసింది, టక్క నీకు అప్పుడు క్లియర్గా అన్నీ అర్థమైపోయింది నీకు. అది మనం తెలుసుకున్న ప్రతిదీ కూడా నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు కానవచ్చు, ఇంకెప్పుడైనా సరే కావచ్చు. తెలుసుకున్న ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకుండా తెలుసుకోలేదు. నేను ఇక్కడ నిలబడి బోధించిన కాబట్టి మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నారా? పొరపాటును కూడా కాదు. మీరు అర్థం చేసుకునేది నా మీద డిపెండ్ అయ్యి అస్సలు లేదు. నేను మ్యాక్సిమం నేను చెప్పగలుగుతాను. నేను చెప్తూ ఉన్న దాని మీద దేవుడు వెలుగును ప్రకాశింప చేస్తేనే మీరు చూడగలుగుతారు. అందులో చూడండి, ఇక్కడ 40 మంది కూర్చున్నారు అనుకోండి, నేను చెప్పినప్పుడు అందరూ ఒకలాగా అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదంటే బోధకుడు నేనైనా సరే, నిజమైనటువంటి బోధకుడు ఇంకొక ఆయన ఉన్నాడు. నేను బోధించే ప్రతి దాని మీద వెలుగును ప్రకాశింపజేసాడు ఉన్నాడు. ఆయన ఎవరు హృదయాల్లో ప్రకాశింపజేస్తాడో వాళ్ళకి నేను చెప్పింది సరిగ్గా అర్థమవుతుంది. అలా వెలుగు ప్రకాశింప చేయబడకపోతే వాళ్ళకి అది వేరేగా అర్థమవుతుంది. అది అందుకనే నేను వాక్యం చెప్పినప్పుడు కూడా ఒకే అంశం గురించి చెప్పినా సరే చాలామంది చాలా రకాలు అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు 10 మందికి 10 రకాలుగా ఎందుకు అర్థం? ఇప్పుడు ఆలోచించండి. అలా ఎందుకంటే డిఫరెన్స్ ఏంటంటే ఎంత ఎక్కువ నువ్వు దేని మీద డిపెండ్ అవుతావు అంత ఎక్కువగా నీకు వెలుగు ప్రకాశం పడుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని అనుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ మీద నువ్వు ఆధారపడకుండా నిజమైన సత్యాన్ని తెలుసుకుంటాము అని అనుకోవడం చాలా భ్రమ. వినేటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అవ్వకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపించేటప్పుడు నువ్వు గ్రహించగలిగే స్థితిలో, నువ్వు ఆత్మస్థితిలో నువ్వు లేకుండా, అంత కాన్సన్ట్రేషన్ నీకు లేకుండా నేను నువ్వు ఈయన చెప్తున్నాను నాకు నేను అర్థం చేసుకోగలుగుతాను అనుకోవడం పెద్ద భ్రమ అంటాను నేను. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి మనిషి యొక్క జ్ఞానము సంబంధించింది కాదా. అందుకనే కొన్ని సందర్భాల్లో వాక్య బోధన కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది, అన్యులకే కాదు, కొంతమంది విశ్వాసం కూడా వెర్రితనంగా ఉంటుంది. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి, 1 కొరింథీ 2
2:14 1 కొరింథీ 2 ఒకసారి చూడండి ఇక్కడ, లేదండి 3వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. 3వ అధ్యాయము 1వ వచనం చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. గమనించి అక్కడ పౌలు క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాడు చూడండి. ఇక్కడ 2వ అధ్యాయంలో ఫస్ట్ ఏమో అవిశ్వాసం గురించి మాట్లాడుతూ అవి ఆత్మ అనుభవం చేత వివేచిస్తా అన్నాడు. కొంతమందికి అర్థం కాదు, దేవుడు సిద్ధపరిచి కొంతమందికి అర్థం, ఎందుకంటే వాళ్ళ అన్యులు గురించి మాట్లాడుతాడు, వాళ్ళకి అర్థం కాదు. కానీ మనకి దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు, మన గురించి మాట్లాడేశాడు. ఆ తర్వాత ఇక్కడ 3 రకం చూసుకుంటే 3వ అధ్యాయంలో ఏమంటాడంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా వాళ్ళకు కొన్ని అర్థం కావు, వాళ్ళకి బలమైనటువంటి కొన్ని దేవుడు బయలుపరచుకోడు. ఎందుకు బయలుపరచుకుంటే అక్కడ అంటే చూడండి, వాళ్ళు ఇంకా శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు, శరీరానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. అందుకని వాళ్ళకి లోతైనటువంటి విషయాలు వాళ్ళకి అర్థము కావు. మీకు తెలుసు, క్రిస్టియన్ కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చర్చకొస్తూ కూడా లోతైన విషయాలు దేవుడు వారికి బయలుపరచడు. కొంతమంది బోధకులకైనా సరే అంతే, వాక్యం వినేటువంటి వాళ్ళకైనా సరే చాలా విషయాలు దేవుడు కొంతమందికి చెప్పడు. ఎందుకు చెప్పడో ఇక్కడ బైబిల్ ఇక్కడ దేవుడు ఆన్సర్ రాసి ఉంచాడు ఇక్కడ. ఎందుకంటే బోధించే వాళ్ళు కావచ్చు, వినే వాళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళు శరీరానుసారంగా అంటే బేసిక్ ఎక్కువ శరీరానుసారంగానే వాళ్ళు ఆలోచిస్తారు, భౌతికంగానే వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి బలమైన ఆహారం మీకు పెడదామని ఉంది నాకు, కానీ మీకు అది మీరు తినలేరు, మీరు అది జీర్ణించుకోలేరు, మీరు అది అర్థం చేసుకోలేరు అని పౌలు అంటున్నాడు ఇక్కడ. అదేంటి పౌలు, నువ్వు చెప్తే అర్థం చేసుకోలేని ఉంటాడా అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు శరీరానుసారంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు అర్థము కావు. ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కూడా ఏంటంటే విశ్వాసాలను మనం కొన్నిసార్లు మనకి బైబిల్ చదువుతాం, బైబిల్ నమ్ముతాం, ఇది దైవావేశం వల్ల కలిగిందని నమ్ముతాం, కానీ ఇంకా చాలా విషయాలు మనకి అర్థం కాదు. చాలామంది క్రిస్టియన్స్కి చాలా విషయాలు అర్థం కాదు. బైబిల్ మీకు తెలుసా, నికోదేము గురించి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం ఉంటుంది చూడండి, అక్కడ తీయద్దులేండి. 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ నికోదేముతో దేవుడు యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ఏమంటారు తెలుసా, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం అంటారు, నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడే కదా, నీకు ఇంకా ఇది గ్రహించలేదా అంటాడు యేసుక్రీస్తు. నువ్వు ఇజ్రాయేలుకు నువ్వు బోధకుడు ఉండుకుంటే ఇంకా తెలియదు అంటాడు. తిరిగి జన్మించడం అనేటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ గురించి, తిరిగి జన్మిస్తే వచ్చే రక్షణ గురించి యేసుక్రీస్తు డిస్కస్ చేస్తున్నప్పుడు నికోదేము అంటున్నాడు, ప్రభు ఇది ఎలా జరుగుతుంది, ఒక మనిషి మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోనికి ఎలా వెళ్తాడు, మళ్ళీ తిరిగి ఎలా జన్మిస్తాడు అని అడుగుతున్నప్పుడు క్రీస్తు అన్నారు, నికోదేము నువ్వు ఇజ్రాయేలుకు బోధకుడివి. ఇజ్రాయేల్ కంటే నికోదేము బోధకుడు అంటే, కానీ బేసిక్ ట్రూత్ అర్థం అవ్వలేదు. కనీసం ఒక విశ్వాస అర్థం చేసుకోవాల్సిన కనీస విషయాలు కూడా నికోదేముకి అర్థం కాలేదు. కానీ ఇంకో ఆయన బోధకుడు, ఇజ్రాయేలుకు బోధకుడు అంట నికోదేము. ఇక్కడ 3వ అధ్యాయంలోని ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా ఒకసారి ఆలోచించండి, ప్రపంచం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అన్యులే కానీ క్రిస్టియన్సే కానీ ఒకసారి ఎలా ఉందో ప్రపంచం ఒకసారి ఆలోచించండి. అంటే ఎలా ఉంది ప్రపంచం, ఎలా ఉంది, చీకట్లో ఉంది ప్రపంచం. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆదాం పాపం చేసిన తర్వాత పర్మనెంట్గా దేవుడు దూరం అయిపోయాం. ఏదైనా తోటలో దేవుడు మానవుని బయట పంపిస్తాడు, పర్మనెంట్గా సపరేట్ అయిపోయాం మనం. అక్కడ ఆటోమేటిక్గా దేవుని దూరం అయిపోయాం కాబట్టి దేవుని గురించి జ్ఞానం మనకు లేదు. ఆల్రెడీ అక్కడ మనకు అంధకారం వచ్చేసింది, ప్రపంచం చీకట్లో ఉంది. అందుకనే ఆ చీకట్లోనికి వెలుగు వచ్చినా సరే ఆ చీకటి వెలుగును గుర్తించలేకపోయిందని యోహాను సువార్తలో 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఓ పక్కన ప్రపంచం అంతా కూడా అంధకారంలో చీకట్లో ఉంది, వెలుగు వచ్చినా సరే అర్థం కావట్లేదు. అది ఒక రకమైన అంధకారం. అయితే ఇంకో రెండో అంధకారం ఏంటంటే, ఒకవేళ సువార్త ప్రకటింపడినప్పుడు ఎవరన్నా సువార్త నమ్మేస్తారేమని ఆల్రెడీ చీకటి ఉన్నటువంటి ఈ మనిషికి ఇంకా గుడ్డితనం కూడా కలిగించేస్తున్నాడు సాతానుడు. ఒకసారి ఆలోచించండి. అంటే ప్రపంచ యొక్క పరిస్థితులను ఒకసారి ఆలోచించండి. సువార్త ఎందుకు చాలామంది ఆటంకపరుస్తారు, ఎందుకు సువార్త చాలామంది నమ్మరంటే రీజన్ ఇక్కడ చెప్తున్నాడు పౌలు. ఇక్కడ మనమేమో వాళ్ళందరూ దుర్మార్గులు అనుకుంటున్నాం, కానీ బేసిక్ బైబుల్లో ఇక్కడ దేవుడు చెప్తున్నారంటే వాళ్ళు చీకట్లు ఉన్నారు. వాళ్ళు న్యాచురల్గానే వాళ్ళు పుట్టుకతోనే స్వాభావికంగా వాళ్ళు చీకటి ప్రపంచంలో బతుకుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళకి విషయాలు అర్థం కాదు వాళ్ళకి. పై అది కాకుండా ఇంకా సాతాను ఇంకా బలంగా ఎలా పనిచేస్తాడంటే, ఎవరన్నా సువార్త చెప్పేస్తే సువార్త నమ్మేస్తారేమో అని చెప్పేసి పైగా చీకటి ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా గుడ్డితనం కూడా సాతాను కలిగించేస్తున్నాడు. అందుకనే వాళ్ళు సువార్త నమ్మట్లేదు అంటున్నాడు పౌలు. అంటే ప్రపంచం చూడండి ఎంత బలహీనమైనటువంటి ఒక అల్పమైనటువంటి స్థితిలో ప్రపంచం ఉందో ఒకసారి ఆలోచించండి. సువార్త ఎందుకు ప్రపంచం ఎందుకు నమ్మట్లేదంటే రీజన్ ఇది. ఆల్రెడీ చీకటి ఉంది ప్రపంచం, పైగా అది కాకుండా మళ్ళీ సాతానుడు వాళ్ళ గుడ్డితనం కూడా కలిగిస్తున్నాడు. అందుకని ఇప్పుడు సువార్త తెలుసుకోవడం చాలా కష్టం, నువ్వు నమ్మడం చాలా కష్టం, బైబిల్ నమ్మటం యేసుక్రీస్తు నమ్మడం చాలా కష్టం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చీకట్లో ఉన్నా ఆల్రెడీ మళ్ళా
సాతాను గుడ్డితనం కలిగిస్తాడు. ఇలాంటి ప్రపంచంలో నువ్వు నేను దేవుని తెలుసుకున్నామంటే ఎంత బలంగా దేవుడు పనిచేస్తుంటాడో ఒకసారి వెనక్కి ఆలోచించండి. ప్రపంచం అంతా చీకట్లో ఉంది యోహాను సువార్త బట్టి. ఆ తర్వాత యుగ సంబంధమైన దేవత అంటే సాతాను మన మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తున్నాడు. ఆడ చీకట్లో ఉన్నామా, పైగా గుడ్డితనంతో ఉన్నాం. మనం ఇప్పుడు సువార్తను ఎక్కడ నమ్మేస్తారు అని చెప్పేసి సాతాను గుడ్డితనం కలిగించేస్తున్నాడు చాలామందికి. కానీ నువ్వు నేను దేవుని తెలుసుకోగలిగాము. ఎలా తెలుసుకోగలిగాము అంటే ఎంత బలంగా సాతాను పనిచేస్తూ మానవ జాతి చీకట్లో ఉండి సాతాను గుడ్డితనం కలిగిస్తుంటే మరి నువ్వు నేను ఎలా తెలుసుకున్నావు దేవుణ్ణి? అక్కడ ఒకసారి ఆలోచించండి. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో మానవ జాతి ఉంటుండగా, ఎంత భయంకరమైన స్థితిలో మానవ జాతి ఉండగా మరి మన రక్షణ చాలా సింపుల్గా పొందేసాం. రక్షణ చాలా ఈజీగా యేసుక్రీస్తు దేవుడిని తెలిసేసుకున్నాం కదా. అది మాత్రం కాదు, ఆ దేవుడి గురించి చాలా మర్మమైన విషయాలు, చాలా విషయాలు తెలిసేసుకుంటున్నాం కదా. మరి ప్రపంచం అంతా ఉన్నప్పుడు మరి మనం ఈ స్థితిలో ఎలా ఉన్నాం? మనకి ఎలా జరిగింది? రక్షణ పొందిన మనకు అంత పెద్ద కార్యం జరిగినట్టు మనకేం అనిపించలేదు కదా. ఎలా జరిగింది? అదేంటంట దాన్ని బట్టి ఆలోచించండి. నువ్వు అసలు ఎంత బలహీనమైన స్థితిలో నువ్వు ఉంటూ కూడా రక్షణ పొందేసి నిజమైన దేవుడిని తెలుసుకున్న పాయింట్కి వచ్చేసావు, తెలిసేసుకున్నావు, రక్షణ పొందేసావు, ఆ దేవుని గురించి చాలా విషయాలు నువ్వు తెలిసేసుకుంటూ ఉన్నావంటే పరిశుద్ధుడు ఎంత యాక్టివ్గా మన హృదయాల్లో పనిచేస్తుందంటే నువ్వు ఈ పాయింట్కి వచ్చుంటావు. ఇందులో నీ గొప్పతనం ఏముంది? నీ గొప్పతనం ఉంటే ఒకటి చెప్పు. బాప్టిజం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు నువ్వు చేసిన బలమైన కార్యం ఒకటి చెప్పుకో, అతిశయపడ్డానికి. ఏమీ లేదు. ఇప్పుడు బైబిల్ని బట్టి ప్రపంచం ఎలా ఉందని అర్థమైనప్పుడు వాళ్ళు చేస్తే నిజంగా మనం ఏం చేసామని రక్షణ పొందేసాం. మనం ఏం చేసామని యేసుక్రీస్తు దేవుడిని తెలుసుకున్నాం. ఎంత కష్టపడి ఉంటే మనం ఆ యేసుక్రీస్తు మర్మం అని తెలిసేసుకుంటున్నాం. లోతైన విషయాలు, ఎవరికి అర్థం కాని విషయాలు ఎందుకు తెలుసుకొస్తున్నాం? ఎంత అలా జరిగిపోయింది. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నువ్వు నేను చేసింది అసలు ఏమీ లేదు. దేవుడు వెలుగును ప్రకాశింపజేశాడు, నీకు దృష్టినిచ్చాడు, చూపునిచ్చాడు, నువ్వు చూడగలిగావు, నువ్వు చూసేవంతే. ఆయన వెలుగును ప్రకాశింపజేశాడు, నీ కళ్ళ ముందు నువ్వు అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నావు. నిజమైన దేవుడు ఎలాంటోడో చూడగలిగావు. ఇప్పుడు విశ్వాసం ఆ దేవుడు ఎలాంటోడో కూడా నువ్వు తెలుసుకోగలిగావు. ఇప్పుడు ఒకసారి ఏమిటి ఆలోచన, నిజంగా చాలామంది క్రిస్టియన్స్కి నికోదేము లాంటి వాళ్ళు చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు దేవుని గురించి కొంచెం కూడా నిజమైన దేవుడిని తెలుసుకున్నారు, కానీ వాళ్ళకి చాలామంది కొంచెం కూడా దేవుడు అర్థం కాదు. అసలు బోధలు ఎంత లోతైన విషయంలో చాలామంది తెలియని కూడా తెలియదు. బైబిల్లో ఎంత లోతు ఉందో తెలియదు. బైబిల్ అసలు ఎంత ప్రత్యేకమంది కూడా చాలామంది క్రిస్టియన్లు అర్థం కాదు. కానీ మనకు అర్థమవుతుందంటే ఎంత బలంగా పరిశుద్ధ దేవుడు మన జీవితంలో పనిచేసి ఉంటాడు. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించండి. ఇక ముందు జరిగేటువంటి ప్రతి వాక్య బోధకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. అందుకని కొన్నిసార్లు మనం ప్రేయర్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ సపోర్ట్ గురించి ప్రేయర్ చేస్తున్నప్పుడు సత్యస్వరూప ఆత్మ స్పెసిఫిక్, కొన్నిసార్లు నేను స్పెసిఫిక్గా ప్రేయర్ చేస్తాను. అంటే ఎందుకని సర్వసత్వం నడిపించాలంటే ఆయన సపోర్ట్ లేకుండా నువ్వు నేను అసలు ముందు దాన్ని చూడలేము. ముందు అందులో నడవాలని నువ్వు చూడలేవు. పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకుండా కార్యాలు జరగవు. ఆలోచించండి. బోధించేవాడే కానీ బోధ వినేవాళ్ళే కానీ ఎంత ఎక్కువగా మనం పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదేదో నా జ్ఞానాన్ని నేను బోధించేస్తే మీరు వాక్య జ్ఞానం పొందేసుకొని మీరు వెళ్ళిపోతున్నారు అని కాదు. నేనేదో నాకు తెలిసిందని చెప్పేస్తున్నాను, మీకు అర్థమైంది, మీరు వినేసారే వెళ్ళిపోయారు అని కాదు. ఇక్కడ ఇందులో మీకు నాకు మించినటువంటి సపోర్ట్ ఉంటేనే కానీ ఇక్కడ కార్యాలు సరిగ్గా జరగవు. మరి ప్రపంచం ఎలా ఉంటున్నప్పుడు అందులో నువ్వు నేను ఈ చీకటి ప్రపంచం ఉంటూ కూడా నువ్వు వెలుగును చూడగలిగావంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి యాక్చువల్గా ఇచ్చాడు. నువ్వు తెలిసేసుకున్న పాయింట్ ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఈ జనరేషన్ నువ్వు లేవు. ఇప్పుడు అంత ఏసుక్రీస్తు నెగిటివ్గా చెప్పేటువంటి ప్రపంచం ఈ టైంలో నువ్వు రక్షణ పొందలేదు. అంత జరగక మునిపే, ప్రపంచం దైనంగా మారక మునిపే నువ్వు రక్షణ పొందేసావు. ఎంత భౌతికంగా మాట్లాడి ఎంత అదృష్టం అని చెప్పాలి, ఆత్మీయంగా చెప్పండి ఎంత కృప అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున మనం దాన్ని మిస్ అయిన ఉంటే బహుశా యేసుక్రీస్తు దేవుడు మనం నమ్మేవాళ్ళం కాదు. ప్రపంచంలో ఉండేవాళ్ళం, చీకట్లో ఉండేవాళ్ళం, మనం ఏంటో మనకే తెలియదు. కానీ నేనేంటో నాకు తెలుసు అనుకొని యేసుక్రీస్తుని దూషిస్తాం, యేసుకుని తక్కువగా మాట్లాడతాం, బైబిల్ మనం తక్కువగా మాడతాం. నువ్వు చీకటి ఉన్నావు కదా, నీ చెయ్యే నీకు కనబట్టలేదు, అప్పుడు నీకు ఎలాగా అర్థం అవుతాడు. కానీ వెలుగు ప్రకాశం పడితేనే ఎవరన్నా తెలుసుకుంటారు. మనం రక్షణ పొందామంటే దేవుడు వెలుగు ప్రకాశింపజేశాడు. ఇక ముందు ఎవరైనా రక్షణ పొందుతున్నారు అంటే, ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చారంటే తెర వెనకాల ఎంత బలమైన కార్యం దేవుడు చేశాడంటే, ఎంత కృపను ఆ మనిషికి దేవుడు చూపించాడంటే ఎవరికి అర్థం కాదు. నీకంటే మంచి వాళ్ళ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా యేసుక్రీస్తు దేవుడు అనే విషయం వాళ్ళకి ఇంకా వెలుగు ప్రకాశం పడలేదు. కానీ నీకు నాకు అది అయ్యింది అంటే దేవుడు ఎంత కృపను మనకి చూపించాడు. దేవుడు వెనకాల ఎంత పని చేస్తే మనం రక్షణ పొందుతున్నాం, ఎంత పని చేస్తే కన్విన్స్ అవుతున్నాం మనం పరిశుద్ధాత్మ యొక్క సపోర్ట్తో అవుతుంది.
అందుకని చూడండి అంటాను, పరిశుద్ధాత్మ అంత ఎక్కువ మనం డిపెండ్ అవ్వాలి. బైబిల్ ప్రతిదీ జస్ట్ నువ్వు చదివేసావు, నీ తెలుగు వచ్చో చదివేసావు, నీకు అర్థమైపోద్ది అనుకోకండి. ఇది నీ భాషకి, నీకున్న పాండిత్యానికి, నీకున్నటువంటి చదువుకి, డిగ్రీకి, నీకున్న జ్ఞానమునకు సంబంధించింది కాదు. ప్రపంచంలో అయితే తెలివి గల సైంటిస్ట్ కూడా బైబిల్ అర్థం కాదు. కానీ ఏమి చదువులేనటువంటి ఒక సేవకుడు కనుక పరిశుద్ధాత్మ డిపెండ్ అయితే అత్యంత జ్ఞానవంతుడి కంటే ఏ చదువు లేనటువంటి ఒక పాస్టర్ గారికి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అది అందుకని చూడండి, చెప్పే నేనన్నా దేని మీద డిపెండ్ అవ్వాలి, వినే మీరు కూడా దేని మీదే డిపెండ్ అవ్వాలి. అప్పుడే దేవుడు ఏం చెప్పాడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలా అర్థం చేసిన ప్రతి బోధ కూడా వెలుగుని ప్రకాశింపచేస్తుంది. అప్పుడు నీకు అర్థంగా సడన్ కూడా అర్థమైనప్పుడు ఎంత సాటిస్ఫై ఉంటుందో తెలుసా. అందుకని వేసు అన్న సత్యాన్ని గ్రహిస్తే సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలుసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత తృప్తి ఉంటుందో తెలుసా. అది ఎవరు ఇవ్వలేనంత కాన్ఫిడెన్స్ మనకు అది ఇస్తుంది. ఒక సత్యం నువ్వు గ్రహించి దేవుని గురించి తెలుసుకున్నావంటే ఎంత ధైర్యం నింపుతుందో తెలుసా నీకు. అది ఎంత ధైర్యం నింపుతుంది, ఎంత విశ్వాసంలో బలపడుతుంది, ఎంతగా బలహీనమైన పరిస్థితుల్లో, నీకు ఇబ్బందిగా పరిస్థితుల్లో, భయపడే పరిస్థితులు కూడా నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు దేవుని క్లియర్గా నువ్వు చూడగలుగుతున్నావు, వెలుగు ప్రకాశింపబడింది, నువ్వు చూడగలుగుతున్నావు. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నిబ్బరమైన బుద్ధిని ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది. ప్రపంచానికి రియల్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అంధకారం ఉన్నారు, పై గుడితనంతో ఉన్నారు. అలాంటి ప్రపంచంలో మనం వెలుగుగా ఉన్నాం, వెలుగును చూసాం, ఎంత దండలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంటాను, ఇప్పుడు మీరు ఎవరన్నా సువార్త చెప్పండి, ఇప్పుడు చెప్పొచ్చు. ఎవరైనా చర్చి పిల్లలంటే ఇప్పుడు ఈ ప్రసంగం దృష్టిలో పెట్టుకుంటే మీరు సువార్త చెప్పడం మీకు ఈజీ అవుతుంది. ఎందుకో తెలుసా, సువార్త మనం ఏమనుకుంటున్నామంటే ఏదో నేను ఏదో రకంగా చెప్పేస్తే మంచోడైతే నమ్మేస్తాడంటే దేవుని అనుకుంటున్నారు. చెప్పేవాడు మంచోడు అయిపోతే, వినేవాడు మంచోడు అయిపోతే నమ్మేస్తాడని కాదు, పరిశుద్ధాత్మ పనిచేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎవరైనా చర్చికి రమ్మని నువ్వు పిలిచినా సరే దీన్ని మైండ్లో పెట్టుకుని పిలువు. అంటే ఏంటంటే నేను పిలుస్తున్నాను, కానీ దేవుడు పని చేస్తేనే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఆ దేవుడు పని చేయాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారి హృదయాలు పని చేయాలని అనుకుంటూ ప్రార్థిస్తూ అప్పుడు వెళ్ళాలని పిలవండి. పరిశుద్ధాత్మ దేవుడు పిలిస్తే వాళ్ళు వస్తారు, పరిశుద్ధాన్ని ప్రకాశింపజేస్తే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఇది అర్థమవుతుందో అప్పుడు స్వార్థ చెప్పడం యూజ్ అవుతుంది మనకి, ఇది అర్థం చేసుకుంటే. ఎందుకంటే ఇక్కడ నువ్వేదో ఒప్పించే ప్రయత్నం చేయట్లేదు, నువ్వేదో ప్రూవ్ చేయట్లేదు, నువ్వేదో సవాల్ ఛాలెంజ్ చేసి నువ్వు ప్రూవ్ చేసే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు దేవుని చేతుల్లో పడుతుంది. అందుకే ఇక్కడ ప్రూఫ్లతో ఛాలెంజ్ సంబంధం లేదు. ఇక్కడ ఇది నువ్వు ఛాలెంజ్లతో కన్విన్స్ చేసేది కాదు, ఎదుటి నోరు ముగించేది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రకాశింపజేస్తే అప్పటి వరకు వాగినటువంటి వాడు కూడా అసలు నోరు మూసుకొని దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. ఇది మనుషులుగా మన జ్ఞానంతో ప్రూవ్ చేసేది కాదు. ఈరోజు చాలామంది ఆ ప్రయత్నాలు చేస్తున్నారు, అదంతా వేస్ట్, అదంతా పనిచేయదు. నేను వెలుగును ప్రకాశింపచేయను, వేరే వాళ్ళు ప్రకాశింపచేయదు, దేవుడు ప్రకాశింపజేస్తాడు. నువ్వు జస్ట్ చెప్తావు, దేవుని మీద డిపెండ్ అవుతావు, దేవుడు ప్రకాశింపజేస్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా మన దగ్గరికి దేవుని దగ్గరికి వస్తారు. ప్రార్థన చేస్తాను, తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా అనేకమైన విషయాలు మీరు మాకు బోధించారు, మీకు స్తోత్రాలు. లోకం ప్రభా చీకట్లో ఉంది, అది మాత్రమే కాకుండా ప్రభా ఈ సాతాను వారి గుడితనం కలుగజేశాడు. అందుకనే ప్రభా యేసుక్రీస్తు ఎవరో బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటో వాళ్ళు చూడలేకపోతున్నారు ప్రభా. మేమైతే ప్రభా ఈ రోజున మేము నిజమైన దేవుని కనుగొని తెలుసుకొని దర్శించి ప్రభా మేము ఈ రీతిగా బైబిల్ పట్టుకొని మేము బ్రతుకుతున్నామంటే తండ్రి, అది మా మంచితనమో, మా జ్ఞానమో, మా గొప్పతనం కాదు. కానీ ప్రభా మీరు వెలుగును ప్రకాశింపచేశారు, మేము చూసాం. మీరు చేసిన కార్యం బట్టి ప్రభా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది ప్రభా చీకట్లో ఉంటున్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనిలే కావచ్చు ప్రభా, అవిశ్వాసాలే కానివ్వండి, ఎవరైతే ప్రభా అంధకారం ఉన్నారో అవిశ్వాసాలు ఉండి, విశ్వాసాలు ఉండే కొన్ని నికోదేములా ఉన్నారు తండ్రి. వారందరూ తండ్రి ఈ వాక్య వెలుగు ద్వారా ప్రభా, ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక మంది తండ్రి వారి జీవితాల్లో వెలుగు ప్రకాశం పడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలు మీరు వెలిగించండి, స్వార్థను అంగీకరించేటువంటి మనస్సును వారు దయచేయండి ప్రభా. వారి గుడ్డితనాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వెలుగును ప్రకాశింపచేసి ప్రతివారు ప్రభు మీ సువార్తట్టు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభు కార్యాలు మీరు లయపరిచి, చీకటి ప్రభు ఏమాత్రం వెలుగును ఆటంకపరచుకుని మీరు లయపరిచి ప్రభా ఈ ప్రపంచం అంతటిపైన ప్రభు సువార్త వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అనేక మంది క్రైస్తవులు కూడా ప్రభు చాలామంది వాక్యం తెలియని స్థితిలో ఉంటున్నారు తండ్రి. వాళ్ళు కూడా ప్రభు తండ్రి యూట్యూబ్ పరిచయం ద్వారా వాళ్ళు కూడా సువార్తను తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారు కూడా ప్రభు ఆత్మ విషయాలు తెలుసుకునేటువంటి స్థితిని వారు దయచేయండి ప్రభా. వారి జీవితంలో వెలుగును మీరు ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇస్తున్న వాక్య జ్ఞానం అంతటిని బట్టి
వెలుగును ప్రకాశింపచేస్తున్న దాన్ని బట్టి మీకు వందనములు ప్రభు. ఇంకను తండ్రి రాబోతున్న దినముల కొరకు ప్రభు ఇంకను మేము పరిశుద్ధాత్మ మీద మరింతగా మేము ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. ఈ సంఘానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. వాక్యం పట్ల బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి ప్రభు ఈ సమయం వ్యర్థం అనుకోకుండా ప్రభు మందిరానికి వచ్చి వాక్యం విని ఎంత సమయాన్ని ప్రభు బిడ్డలు గడుపుతుండగా మీరు వెలుగును ప్రకాశింపచేశారు. మీకు వందనాలు ప్రభు. ఇంకను మీరు ఆకర్షించుకుని వరదలు మీరు కార్యం జరిగించి మీ తట్టు సంపూర్ణం మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తు ఒక కృపయు పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.